వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు రిటైర్డ్ డీజీపీ నండూరి సాంబశివరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మేము కూడా ఎంఎస్సి ఫిజిక్స్ చదువుకున్నాము. అప్పటికి ఏంటంటే 10th ఇంటర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలని అనుకున్నాం, కానీ సివిల్ సర్వీస్ ఉంటుంది, ఎస్పీ కలెక్టర్ అవన్నీ మాకు తెలియదు సార్. అవి అసలు మీరు ఎలా అయ్యారు సార్? ఈ డిపార్ట్మెంట్కి ఎలా వచ్చారు మీరు? ఇది నా ప్రస్థానం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. నాకు కూడా అప్పుడు సివిల్ సర్వీసెస్ రాద్దాం అనేటువంటి ఐడియా లేదు. ఒకసారి 4th ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను నా స్నేహితుడు మేము కలిసి రాద్దాం అనుకున్నాం, అటెంప్ట్ చేద్దాం అనుకున్నాం. సమ్హౌ ఇట్ కుడ్ నాట్ హ్యాపెన్. నేను అకాడమిక్గా చాలా మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్ నుంచి కూడా నేను కాలేజ్ ఫస్ట్, తర్వాత ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ ఐఐటి కాన్పూర్. నా అభిప్రాయం నా కోరిక ఏంటంటే విదేశాలకు పోయి మంచి యూనివర్సిటీస్లో పిహెచ్డి చేసి ఐఐటీస్కి ఏదో ఒక టీచింగ్ ప్రొఫెషన్లోకి వద్దాం అనేటువంటిది. కానీ ఫైనాన్షియల్ ఎయిడ్ అనేటువంటిది రాక అమెరికన్ యూనివర్సిటీస్లో నేను కొంత డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయినప్పుడు నేను అప్పుడు ఐఐటి కాన్పూర్లో ఉన్నాను. ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా మనం ఎలా ప్రోత్సహిస్తుంది అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, జేఎన్యూ లాంటివి. అక్కడ ఏ ఇద్దరిని పట్టుకున్నా అందులో ఒకళ్ళు సివిల్ సర్వీసెస్ వస్తూ ఉంటారు. అది మంచి వాతావరణం. సో దాంట్లో ఇది ఇండియాలో ఉన్నప్పుడు వాట్ ఈస్ ది బెటర్ ఆప్షన్ అనుకున్నప్పుడు ఇది ఒక ఆప్షన్ కింద కనపడింది నాకు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. ఐ వాజ్ డిసప్పాయింటెడ్. హాస్టల్లో ఉన్నాను, ఐఐటి కాన్పూర్ హాస్టల్లో ఉన్నాను, H210 హాల్ 5 210. కొంచెం దిగాలుగా కూర్చొనింటే నా క్లాస్మేటే చంద్రభూషణ్ పాలివాల్ అని చాలా సంతోషంగా వెళ్తూ ఏం పాలివాల్ చాలా హ్యాపీగా ఉన్నా అంటే రావు సాబ్ మే డిఎం బన్ గయా, నాకు ఐఏఎస్ వచ్చింది, మదర్కి టెలిగ్రామ్ ఇవ్వడానికి పోతున్నా అన్నాడు. ఫస్ట్ అటెంప్ట్ 11th ర్యాంక్. సో దట్ వాజ్ ది క్యాలిబర్ అండ్ కాంపిటెన్స్ ఆఫ్ బాయ్స్ ఫ్రమ్ ఐఐటి. ఫస్ట్ అటెంప్ట్లోనే అలా వాళ్ళకి మంచి మంచి ర్యాంక్స్ వస్తాయి. సో దెన్ ఐ థాట్ ఓకే లెట్ us ఆల్సో మేక్ అన్ అటెంప్ట్, ట్రై చేద్దాం అని చెప్పి. సో అందరూ అక్కడ ఎలా ఉంటారంటే ఐఐటీస్లో ఓన్లీ ఇంజనీరింగ్ ఫిజిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కాంబినేషన్. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్, వేరే ఇంజనీరింగ్ కాబట్టి దగ్గరలో ఉన్నది మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకొని ఫిజిక్స్ కాంబినేషన్తో సెకండ్ అటెంప్ట్లో ఐ కుడ్ గెట్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. ఐ వాజ్ లక్కీ టు గెట్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ కాడన్. ఫస్ట్ ఐపీఎస్ వచ్చిందండి. ఎస్. చాలా మంది ఏంటంటే ఐపీఎస్ వస్తే మళ్ళీ ఐఏఎస్ గురించి ట్రై చేశాను, థర్డ్ అటెంప్ట్ ట్రై చేశాను, ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్ళారు సార్? ఫస్ట్ డ్రెస్ వేసుకుని యూజువల్గా ఏంటంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది, నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది, రిగరస్ ట్రైనింగ్. ఇప్పుడు అప్పటి వరకు ఏంటంటే బుక్ వామ్ లాగా చదువుకుంటూ పోయేవాళ్ళమే, కానీ ఎప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అని అది ఎప్పుడు లేదు. ఒక స్టేజ్లో నేను అవుట్డోర్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజెస్ ఎందుకు వచ్చానో ఐపీఎస్కి అనేటువంటి బాధ కూడా కలిగింది. అంటే రిగరస్, ఇంటెన్సివ్, చాలా ఇంటెన్సివ్ ఉంటుంది. సో బట్ ఎనీవే గుడ్. దాంతోనే తర్వాత మీరు వాట్ ఎవర్ యూ సే యువర్ బాడీ గెట్ అకస్టమ్డ్, అంటే శారీరక దారిద్ర్యం వస్తుందండి, స్ట్రెంగ్త్ వస్తుంది, మానసికంగా కూడా స్ట్రెంగ్త్ గా ఉంటారు. మీరు మానసికంగా కన్నా కూడా శారీరకంగా, మీరు మానసికంగా మనం మామూలుగా చాలా ఇబ్బందులు పడి వచ్చాం కాబట్టి చిన్నప్పటి నుంచి అది పెద్ద సమస్య కాదు. కానీ శారీరకంగా నిజంగా మాకు డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్ కూడా వాసుదేవ్ సింగ్ గారు అని ఉండేవారు, అద్భుతం. హెడ్ కానిస్టేబుల్ సిఆర్పిఎఫ్ నుంచి ఆయన. సో ఇప్పటికి కూడా ఆయన గురువు గారి కిందనే కన్సల్ట్ చేస్తాం. చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు మమ్మల్ని. రావు సాబ్ అని ఆయన పిలిచినా మేము కూడా సార్ అని పిలిచేవాళ్ళం. ఇది యూజువల్గా డిసిప్లిన్ సర్వీస్, యూనిఫామ్ సర్వీస్లో ఉన్నటువంటి ఒక మంచి అలవాటు అనమాట. ఫస్ట్ పోస్టింగ్ అంటే ఆఫ్టర్ ద ట్రైనింగ్ నేను ఈస్ట్ గోదావరిలో ప్రాక్టికల్ ట్రైనింగ్కి అక్కడికి వెళ్ళాను. సో అక్కడ ఒక 6 months అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్, బెల్లంపల్లి. ఓకే. 1987 5th February ఐ జాయిన్ యాజ్ ఏఎస్పీ బెల్లంపల్లి. సో ఫుల్ 2 years ఉన్నాను అక్కడ. February 11th వరకు 1989. సో ఫుల్ 2 years. నేను హెచ్జే దొర గారిని, గోపీనాథ్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను అనమాట అండి. వాళ్ళు అప్పుడున్న ముఖ్యమంత్రి, అంటే వాళ్ళకి తెలిసినంత వరకు ముఖ్యమంత్రులు ఎవరెవరు ఉన్నారో అడిగారు అనమాట అండి. అంటే మీరు జాయిన్ అయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండేవారు సార్? అప్పుడు నాకు తెలిసినంత వరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. సో జనరల్ గా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆ టైంలో ఆంజనేయ రెడ్డి గారు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గా ఉండేవారు. సో నెల్లూరు జిల్లా, నాది ప్రకాశం జిల్లా కాబట్టి కొంచెం
దగ్గర దగ్గర కాబట్టి ఆప్యాయత, మెంటర్షిప్. ఆంజనేయుడు గారు నాకు ఆల్మోస్ట్ మెంటర్, బాగా ఎంకరేజ్ చేశారు. వ్యాస్ గారు కూడా బాగా ఫస్ట్ గుర్తున్నటువంటి అధికారుల్లో వ్యాస్ గారు, మమ్మల్ని గైడ్ చేసినటువంటి పివి నాయుడు గారు. పివి నాయుడు గారు నాకు నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి కూడా మా గురువు గారు. అదేవిధంగా కరీంనగర్ డిఐజీగా కూడా వచ్చారు. నేను ఏఎస్పీ బెల్లంపల్లిగా ఉన్నప్పుడు వారే ఉన్నారు. ఆల్మోస్ట్ మన చిన్నపిల్లల్ని పైకి తీసుకొచ్చినట్టే గైడ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు వాళ్ళందరికి కూడా నేను రుణపడి ఉంటాం. అయితే అప్పుడు మీకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ అప్పుడు ఎలా ఉండేది సార్? చీఫ్ మినిస్టర్ గారు అంటే పనితీరు ఎలా ఉంది అంటే మీకు తెలిసినంత వరకు? బేసికలీ టు బి కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఏఎస్పీ ఎస్పీ స్థాయిలో చీఫ్ మినిస్టరు వారి పరిపాలన గురించి అంతా పట్టించుకున్నాం. పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళేటి కొద్దే మేము గమనిస్తాం, కానీ అదర్వైజ్ యువర్ ఎక్కువ మోర్ బాదర్డ్ అబౌట్ యువర్ పోస్టింగ్స్. బెల్లంపల్లి 2 years అసలు మా ఇంటి ఎదురుగా కూడా కనీసం తోపుడు బండి వాడిని కూడా ఉంచేవాళ్ళం కదా, అంత నక్సలిజం ఉండేది అప్పట్లో. చాలా సీరియస్గా ఉండేది. సో మనం ఎప్పుడెప్పుడు ఆ 2 years కంప్లీట్ చేసుకుంటామా, సేఫ్ ఏరియకపోతాం అనుకునేవాళ్ళం. కానీ వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్ అక్కడ బాగా చేయటం జరిగింది. బెల్లంపల్లి తర్వాత నిజామాబాద్ తర్వాత మెదక్, రంగారెడ్డి అట్లా అంత ఎక్కువ తెలంగాణలో ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. డెఫినెట్గా మోర్ ఇంటూ నక్సలైట్ అదేంటో. అప్పుడు వ్యాస్ గారు కూడా చాలాసార్లు విజిట్ చేశారు బెల్లంపల్లి, మంచిర్యాల విజిట్ చేసి బాగా ఎంకరేజ్ చేసేవారు. సో ఎవ్రీథింగ్ లైక్ పిఎస్ రామ్మోహన్ రావు గారు డీజీగా ఉండేవారు ఆ రోజుల్లో. మేజర్ ఇన్సిడెంట్స్ ఆయన హైదరాబాద్లో ఆలంపల్లి లాంటిది, తర్వాత ల్యాండ్ మైన్ బ్లాస్ట్ జరగడం అనేది. సో వెరీ టఫ్ పీరియడ్. నియర్లీ 1987లో జాయిన్ అయితే మేము 2005 వరకు కూడా కంటిన్యూస్ ఫైట్ విత్ నక్సలైట్స్. నాకు తెలిసినంత వరకు పనిష్మెంట్ అంటే నక్సలైట్ ఏరియా అంటే మన సినిమాలో చూస్తుంటాం, మాట వినకపోతే నక్సలైట్ ఏరియా పంపించేయండి రా అంటుంటారు. అది ఆ రోజుల్లో కాదు, అది ఆ రోజుల్లో కాదు అది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆల్ సెట్ అండ్ డన్ రిక్వైర్మెంట్ ఉండేది. 100% యంగ్ ఆఫీసర్స్ కావాలి. మీరు బెల్లంపల్లికి నందన్ గారు, పివి నరసింహరావు గారి తెలుసు కదా మీకు, నందన్ గారి తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఏఎస్పీగా పోయాను అక్కడికి. అప్పట్లో ఎస్పీస్ ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కనుక సబ్ డివిజన్ హోల్డ్ చేస్తే అది వాళ్ళు దే టేక్ ఇట్ ఈజ్ అ ప్రైడ్. నా జిల్లాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్డిపిఓగా ఉన్నారు, ఏఎస్పీగా ఉన్నారని. సో దేర్ వాజ్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ ఐపీఎస్ ఆఫీసర్స్. లక్కీగా అప్పట్లో ఎంఈ భాస్కర్ గారు వీళ్ళందరూ ఉండి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది మీరు వెళ్ళాలి అన్నారు. బట్ జనరల్గా మేము నో చెప్పం ఫస్ట్ పోస్టింగ్స్కి. నో కాదు, ఎప్పుడు నో చెప్పకూడదు కూడా. ఏ పోస్టింగ్ ఇచ్చినా పోవాలి. వెరీ రేర్లీ వీ మే రిక్వెస్ట్. సో పోయి ఫుల్ 2 years పనిచేశాను. అంటే మీ అప్పుడు ఏం సవాళ్ళు ఎదుర్కొన్నారు సార్ అక్కడ బెల్లంపల్లిలో? ఎవ్రీడే చెప్పాను కదా, మీరు బయటికి పోతే ఒక సింగిల్ ఒక బాడీ ఒకటే ఒక ముక్క కింద వస్తుందా లేదా ఇంటికి అనేటువంటిది. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ల్యాండ్ మైన్స్, ఇప్పుడు ఆలంపల్లి ఎన్కౌంటర్ జరిగింది నిర్మల్ సబ్ డివిజన్లో. ఒకేసారి అంబుష్ వేసి దాదాపు 11 మంది కానిస్టేబుల్స్, ఎస్ఐస్ చనిపోయారు. వివేక్ దుబే గారు ఎస్పీ గారు ఉండేవారు. మా సబ్ డివిజన్ కాకపోయినా మేము పొద్దున్న 4 లేచి మా బండ్లు తీసుకొని పోయి అట్లీస్ట్ చనిపోయినటువంటి వాళ్ళు మా సబ్ డివిజన్స్ తీసుకురావాలనేటువంటిది. ఇట్ వాస్ ద రియల్ టఫ్ లైఫ్. ఎప్పుడు బ్రతికుంటాం ఏమవుతుందో మనకి తెలియదు. నో వన్ నోస్ దట్. ఇట్స్ టఫెస్ట్ పాసిబుల్ లైఫ్ we spent in those 20 years of first 20 years of our life. అంటే ఇప్పుడు అమిత్ షా కొత్తగా ఏం చెప్పారంటే 2026 కల్లా నక్సల్ అనేవాడు ఎవ్వరు లేకుండా చేసి పడేస్తామని చెప్పేసి అనేసి ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయానికి వస్తే మన కంట్రీలో, మన దేశంలో నక్సలిజం కంట్రోల్లో ఆంధ్రప్రదేశ్ పోషించినటువంటి పాత్ర ఏ రాష్ట్రం పోషించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచే చాలా వరకు ఏ విధంగా ఫైట్ చేయాలని నక్సలైట్స్ అనేటువంటి ఈ తీరుని మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ సిఆర్పిఎఫ్లో కోబ్రా అని ఒక వింగ్ పెట్టారు అది ఫైట్ చేయడానికి. అలా ఇప్పుడు గౌరవనీయులు యూనియన్ హోమ్ మినిస్టర్ గారు దే టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. మనం ఎట్లో కంటే కంట్రోల్ చేయాల్సిందే, ఎందుకంటే దీనివల్ల అభివృద్ధి లేకపోతే ఇవన్నీ ఆగిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో చాలా చక్కగా చేస్తారు ఛత్తీస్గఢ్ పోలీసులు. ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు విజయ్ కుమార్ గారు అని సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండేవాళ్ళు. మీటింగ్స్ జరిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యొక్క పనితనం గురించి త్రూఅవుట్ ద కంట్రీ ఇట్ ఇస్ నోన్. అట్ ది సేమ్ టైం సాక్రిఫైజెస్ కూడా వేల మంది ఒక్కొక్క సంవత్సరం మోర్ దాన్ 200 ర్యాంక్స్ కానిస్టేబుల్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ వరకు తెలపడింది. వ్యాస్ గారు కానీ, ఉమేష్ చంద్ర గారు కానివ్వండి, పరదేశ్ నాయుడు గారు కానివ్వండి. గ్రేట్. ఇన్ఫ్యాక్ట్ సాక్రిఫైస్ వీ కెనాట్ వెలగట్టలేనటువంటి
నేను రీసెంట్గా జంపన్ గారు అని ఒక నక్సలైట్, మాజీ నక్సలైట్, ఆయనతో ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఆయన అడిగాను అనమాట అండి, అసలు మనం ఒక గార్డెన్లోకి వెళ్తున్న దోమలు ఉంటాయండి, పాములు తేళ్ళు అలా ఉంటాయి కదా, మీరు ఎలా ఉన్నారండి బాబు అని అడిగాను నేను. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు నక్సలైట్ పోయిన హ్యాపీగా ఉంటారనుకుంటే లోపల చూస్తే అసలు గార్డెన్లోకి వెళ్తే చూడండి సార్, చిన్న చిన్న పురుగులు, తెలియని విష పురుగులు. హ్యాపీగా ఉంటారని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆనెస్ట్లీ వెరీ టఫ్ లైఫ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఎస్, అంటే నేను ఏదో ఇవాళ రిటైర్ అయ్యానని చెప్పి నేను నక్సలైట్స్ని ఏదో అప్రిషియేట్ చేస్తున్నాను కాదు. సిద్ధాంతపరంగా మీ సిద్ధాంతం మీకుంటుంది, నా సిద్ధాంతం నాకు ఉంటుంది. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని అమలుపరచడంలో ఎప్పుడైతే ఇల్లీగల్గా చట్టానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టుకున్నారో పోలీసులు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. కానీ అదర్వైజ్ మీరు న్యాయం చేస్తానంటే హూ యామ్ ఐ టు సే నో, నేను చెప్పకూడదు కదా. మీరు న్యాయం చేస్తానంటే తప్పకుండా చేయండి అని చెప్పి మీరు నమస్కారం పెడతాను కదా. దట్స్ ఇట్. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఇల్లీగల్ వెపన్ పట్టుకుంటే చట్టపరంగా నేను అది మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. నేను వచ్చినప్పుడు మీరు నా మీద ఫైర్ చేస్తే నేను కూడా ఫైర్ చేయాల్సి వస్తుంది ఆత్మరక్షణ కోసం. దిస్ ఈజ్ వేర్ ది మేజర్ ప్రాబ్లమ్ బిట్వీన్ నక్సలైట్స్ అండ్ పోలీస్. అయితే వీళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, అంటే చెప్పారండి, విష పురుగులు, సింహాలు, పులులు, జంతువులు ఇవన్నీ కూడా అనుభవించేవాడిని అని చెప్పారండి ఆయన. చాలా కష్టం, అది వాటర్ ఉండదు. టఫ్ లైఫ్, వెరీ టఫ్ లైఫ్. వానలు అక్కడేమి మనకు ఉన్నట్టు షెల్టర్స్ ఏమి ఉండవు, చెట్ల కిందనే ఉండాలి. సో వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని దే వెంట్ అహెడ్. మేబీ అంటే అది కరెక్టా కాదని తర్వాత తెలుసుకోవచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ మన రాజ్యాంగం, మన చట్టాల ప్రకారం అయితే తప్పకుండా ఇట్స్ నాట్ కరెక్ట్. సో న్యాచురల్లీ పోలీస్ హ్యావ్ టు డూ. దీనికి తోడు ఏమైంది, కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళంతా వాళ్ళే ఫైనల్ జస్టిస్ ఇవ్వటం, చంపేయటం కొంతమందిని. ఈ న్యాయస్థానాలు ఏం లేవు, వాళ్ళే జడ్జెస్. సో మన కంట్రీ రాజ్యాంగం కానీ మన చట్టాలు కానీ ఒప్పుకో కాబట్టి. అయితే మీరు ముఖ్యమంత్రులు అంటే ఎస్పీ నుంచి మినిస్టర్లతో టచ్ ఉంటుంది సార్? ఎస్పీ నుంచి ఇన్ఫ్యాక్ట్ మెదక్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయం. అంటే వీ డోంట్ డైరెక్ట్లీ, అప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నక్సలిజం వాజ్ ర్యాంపెంట్. అంటే మనకి ఖాళీ టైం దొరికి మనం సీఎం గారి దగ్గరికి పోవటము, లేకపోతే ఆయనతో మాట్లాడేప్పుడు ఎట్లా ఉంటుందంటే యూజువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ చీఫ్, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ, లేకపోతే ఇంకా కొంచెం హయ్యర్ లెవెల్లో సిఐడి, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా సీఎం గారితో మేబీ రెగ్యులర్ టచ్లో ఉంటారు. కానీ ఎస్పీ స్థాయిలో జనరల్గా ఉండరు. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్లు కూడా రావు ఆ రోజుల్లో. బికాజ్ ఆఫ్ చెప్పాను కదా, ఈ నక్సల్ ప్రాబ్లం వల్ల మాకేంటంటే వర్టికల్గా ఉండేది. డీజీ గారి కింద ఏదో డిఐజీ, ఎస్పీఎఫ్, ఎస్టీఎఫ్, ఎస్ఐబి అని ఇలా ఈ వర్టికలే. కానీ సీఎం గారితో నాకు నా సర్వీస్లో డైరెక్ట్గా అంటే క్లోజ్ అసోసియేషన్ అంటే నేను డీజీ ఫైర్ సర్వీసెస్గా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హుడూడ్ సైక్లోను, ఆ తర్వాత ఎండిఆర్టీసీగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు, ఆ తర్వాత నేను డీజీగా ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాలు, అలా పరిచయాలు. కానీ డే టు డే అదర్వైజ్ లోయర్ లెవెల్లో మీరు వర్క్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్. ఇప్పుడు మీరు ఆర్టీసీ అన్నందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి, ఇప్పుడు తెలంగాణలో ఉచిత మహిళల బస్సు అని పెట్టారండి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అమలుపరుస్తున్నారు ఆగస్టు 15 నుంచి. అంటే ఇది చూడడానికి ఎలా ఉందంటే వాళ్ళు చెప్పేది ఓట్ల గురించి అని మాకు అనిపిస్తుంది. నాకు తెలిసిందంటే ఓట్ల గురించి, కానీ ఆర్టీసీ పరంగా కొన్ని నష్టాలు ఉంటాయని నేను అనుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు మీరు పొలిటికల్గా ఒక మేనిఫెస్టో ఇచ్చారు, ఏం చెప్పారు, ఎస్ మేము ఉచిత ఇస్తామని చెప్పారు. కష్టమైనా నష్టమైనా మీరు ప్రామిస్ చేశారు కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా అది అమలుపరచడానికే ప్రయత్నం చేస్తారు. మీరు ఒక మాట అన్నారు అంటే పొలిటికల్ పార్టీ లీడర్గా తప్పకుండా పవర్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, రాకపోతే మిమ్మల్ని నిలదీస్తారు. కాబట్టి ఎవరైనా దీనికి ఆర్టీసీకి నష్టమా లాభమా అంటే నేను ఒక విషయం చెప్తాను మీకు. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బేసిక్ ఫేర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫ్లైట్లో వెళ్తుంటే మీకు దాన్ని ప్యాసింజర్ సీట్ కాస్ట్ అంటారు. ఒక ప్యాసింజర్ మీరు ఒక సీట్లో కూర్చుంటే ఎయిర్క్రాఫ్ట్లో మీకు కిలోమీటర్కి 7 నుంచి 9 రూపాయలు వసూలు చేయకపోతే ఎయిర్క్రాఫ్ట్ ట్రాఫిక్లో ఉండదు. ఓకే అండి, సేమ్ ఈజ్ ద కేస్. ఇప్పుడు ఆర్టీసీలో కూడా సీట్ కిలోమీటర్ అంటుంది, ప్యాసింజర్ సీట్ అంటే సీట్ కిలోమీటర్. తెలుగు వెలుగు ఒక కాస్ట్ ఉంటుంది, డీలక్స్ ఒక కాస్ట్ ఉంటుంది, హైయర్ అండ్
బస్సెస్ వెన్నెలని ఇప్పుడు అమరావతి నేనే ఇంట్రడ్యూస్ చేశాను వెన్నెల. సో పాయింట్ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి గారు కూడా సార్ లాసులు వస్తుంది ఆర్టీసీ 5% పెంచుతామంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే పబ్లిక్ మీద ఎందుకు భారం వేయాలి అనేటువంటి, నేను ఎండీగా ఉన్నప్పుడు ట్రూత్ చెప్తున్నాను, ఒక 20 సార్లు తిరుగుంటాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేట్లు పెంచుతామని చేద్దాం సంవత్సరం అంటారు కానీ జనరల్గా ఎప్పుడో తర్వాత ఇస్తారు. కానీ అట్ ది సేమ్ టైం లోయర్ క్లాసెస్లో ఉన్న బస్సెస్కి అంత పెంచొద్దు అనేటువంటిది లిమిటేషన్ పెట్టిస్తారు. సో ఆర్టీసీ లాస్లో ఉందా లేదా అనే దానికన్నా కూడా ప్రజల సౌకర్యార్థం వాళ్ళు చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు. ఏ ముఖ్యమంత్రి అని చూస్తుంటారు. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అంటే ఏమవుతుందంటే ఏమో డెఫినెట్లీ ఆర్టీసీ ప్రాఫిట్లోకి రాదు. ఇప్పుడు వెన్నెల నేను ఎండీగా ఉన్నప్పుడు ఏంటి, అమరావతి బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేశాను. అమరావతి మీకు ఇందాక చెప్పినట్టు ₹7 ₹8 సీట్ కిలోమీటర్కి ఛార్జ్ చేస్తేనే ఎయిర్ క్రాఫ్ట్ ప్రాఫిట్లోకి వస్తుంది. ఇక్కడ మాకు అమరావతికి నేను ₹1.99 ఫస్ట్ టైం పెట్టాను. అంతకుముందు ఏముండేది మా దగ్గర 182 పైసలే, ₹1.82 ఉండేది గరుడ ప్లస్ అని. నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా, ఎందుకంటే కొత్త బ్రాండ్, పాత బ్రాండ్లకి పెంచితే ఆయన అబ్జెక్ట్ చేస్తారు కానీ కొత్త బ్రాండ్లు తెచ్చుకొని అంతా నేను పెట్టుకుంటాను, చాలా హ్యాపీ అయిపోయారు. అమరావతి బ్రాండ్ 199 పెట్టాం. సో అమరావతి ప్రాఫిట్లో వస్తుంది, అమరావతి బ్రాండ్ ప్రాఫిట్లో ఉంటుంది. వేరే తెలుగు నష్టాలు ఉంటుంది. మీకు 1600 ఎకరాలు ఉంది ఆర్టీసీకి ఏపీ ఆంధ్రప్రదేశ్లో. ఆ 1600 ఎకరాల్లో మీరు దాన్ని కమర్షియలైజేషన్కి పోండి, మానిటైజ్ చేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అసోసియేటెడ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది ఏది ఆర్టీసీ యాక్ట్లోనే. మీరు ట్రాన్స్పోర్టే కాదు ఇంకా వేరే కూడా చేసుకోవచ్చు అని చెప్పి. ఎస్, ఆ విధంగానే నేను ఉన్నప్పుడు కార్గోని ఇంట్రడ్యూస్ చేశాను. అంతకుముందు కార్గో వేరే వాళ్ళు చేసేవాళ్ళు. మాకు ₹4 కోట్ల ఇచ్చే సంవత్సరానికి మా 12,000 బస్సులు వాడుకొని 4 కోట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాదాపు మాకు 200 కోట్లు వస్తుంది దాని మీద. అది దాన్ని మీరు గ్రహించారు? ఎస్, గ్రహించి నేనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాను. వద్దు అని చెప్పాను. నా ముందు ఏకకాన్ గారు కూడా ఉండేవారు, ఆయన కూడా ప్రయత్నం చేశారు. కంబైన్డ్ ఆర్టిస్టులో 4 నుంచి ఆయన 9 కోట్లు తీసుకొచ్చారు. నేను అది చూసి లాభం లేదనుకున్నాను. నాకు మంచి ఐఐఎం ఇండోర్ నుంచి ఒక రిపోర్ట్ దొరికింది నాకు, గుజరాత్ ఆర్టీసీకి ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 1400 నుంచి 1500 కోట్లు ప్రాఫిట్ వస్తుంది సంవత్సరానికి ఇది చేస్తే. సో చంద్రబాబు నాయుడు గారికి చెప్పినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో బాగానే ఉందండి, మీరు గో హెడ్ అని చెప్పారు. ఇప్పుడు వందే భారత్ అని మోడీ గారు ఇంట్రొడ్యూస్ చేశారండి. రేట్ ఎక్కువ, చాలా ఎక్కువ రేటు. ఫ్లైట్తో కన్నా కొద్ది తక్కువ, ఫ్లైట్ రేట్తో కొద్దిగా ఎక్కువ ఉందండి. ఫ్లైట్ సమానంగా ఉంది కానీ విపరీతం సీట్లు దొరకట్లేదు. పాయింట్ ఈజ్ సింపుల్ అండి, ఇవాళ కరెక్ట్గా చెప్పండి చెప్తాను. నోబడీ ఈజ్ బాదర్ అబౌట్ ది కాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సౌకర్యం, ప్రయాణ సౌకర్యం, ప్రయాణం చేసినప్పుడు ఆహ్లాదకరంగా ఉందా లేదా అంతే చూస్తారు. ఏ కంట్రీ అయినా అంతే. ఇది ఇప్పుడు మీరు అంత ఖర్చు పెట్టుకుని విదేశాలకి టూరిజం ఎందుకు పోతున్నారు చెప్పండి? యూ వాంట్ ప్లెజెంట్ ప్లేసెస్ అండ్ దెన్ నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, అంతే. అది ఇండియాలో ఉంటే ఇండియాలో కూడా పే చేస్తారు. వాట్ సో గ్రేట్ అబౌట్ దట్. మరి ఇప్పుడు ఏఎస్పీ నుంచి ఎస్పీ ఎప్పుడు అయ్యారు? తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎలా అంచెలంచెలుగా ఎదగటం అంటారు కదా. 87 to 89 ఐ వాజ్ ఏఎస్పీ. షార్ట్ టైం 2 months అడిషనల్ ఎస్పీ నిజామాబాద్గా ఉన్నాను. ఆ తర్వాత ఒక రిక్వైర్మెంట్ వచ్చింది మెదక్లో. ఆ రిక్వైర్మెంట్ కోసం అని చెప్పి డీజీపీ గారు అందరు కలిసి అవుట్ ఆఫ్ ద టర్న్ ప్రమోట్ చేశారు. సో 89 April 18th ఐ టుక్ చార్జ్ యాజ్ ఎస్పీ మెదక్. ఎస్పీ మెదక్ 18th April 1989. సో జస్ట్ తీసుకున్న 15 రోజుల్లో వాళ్ళు ఏ కార్యక్రమం కోసం అయితే నన్ను తీసుకొచ్చారో ఆ కార్యక్రమం పూర్తి చేశాను ఫస్ట్ 15 days. ఓకే, అంటే ఎఫిషియెంట్ అలా అని కాదు. సి మా సబార్డినేట్స్, లక్ అండ్ యువర్ ఎఫర్ట్, ఎవ్రీథింగ్ వాస్ దేర్. సో జస్ట్ 15-20 daysలో. సో దెన్ అక్కడి నుంచి 3 years ఉన్నాను అక్కడ. ఐ వాజ్ దేర్ ఫుల్ 3 years ఆ జిల్లాలో. అక్కడి నుంచి రంగారెడ్డి ఎస్పీగా రావటం, రంగారెడ్డి నుంచి గుంటూరు ఎస్పీగా పోవటం, అక్కడి నుంచి ఎలక్షన్ టైంలో నన్ను ట్రాన్స్ఫర్ చేయటం, మహబూబ్నగర్ ఎస్పీగా చేయటం. ఆ తర్వాత 2000లో డిఐజీగా ప్రమోషన్ రావటం, డిఐజీ హైదరాబాద్ రేంజ్గా చేయటం. కొంచెం లా అండ్ ఆర్డర్లో ఎక్కువ కాలం పనిచేశాను. తర్వాత ఐజీ రాయలసీమగా చేయటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేవారు. ఆ తర్వాత వారిని రిక్వెస్ట్ చేస్తే కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నంగా పోస్టింగ్ ఇవ్వడం. అక్కడి నుంచి దశ మారిపోయింది. నేను అప్ప డైరెక్టర్గా రావటం ఏపీ పోలీస్ అకాడమీ. అక్కడి నుంచి ఫైర్ సర్వీసెస్ డీజీ, తర్వాత ఎండిఆర్టీసీ, తర్వాత డీజీపీ. సో బేసికలీ ఏంటంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను,
సార్ మీ రాయలసీమ ఐజీగా చేస్తున్నాను, నాకు ఇక్కడ కమిషనర్గా చేద్దామని కోరికగా ఉందంటే, ఆయన మాట తప్పేటువంటి వ్యక్తికి గొప్ప గౌరవనీయులు కాలమరణం చెందారు, కానీ అదర్వైజ్ అ గ్రేట్ లీడర్ ద స్టేట్ హ్యాస్. సో 6 నెలల తర్వాత మాట నిలబెట్టుకొని నాకు కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్ అయింది. ఆ తర్వాత నేను గూడూరు సైక్లోన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పనితనం చూశారు. సార్ ఇలా చేయాలని గైడ్ చేసేవారు. రాత్రి 12-1 గంట వరకు మీటింగ్లు జరుగుతూ ఉండే ఆఫ్టర్ ద ఫీల్డ్ విజిట్స్. తర్వాత అదే విధంగా MDRTC, అప్పుడే గోదావరి పుష్కరాలు, చిన్న అపశృతి జరిగిన తర్వాత నేను నా 33 years సర్వీస్లో ఎన్ని ఫీల్డ్ సక్సెస్లు ఉన్నా ఆల్ ది ఫీల్డ్ సక్సెసెస్ గో టు ది సబార్డినేట్స్. అంత బాగా నాకు సహకారం అందించారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇప్పుడు వాళ్ళని నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తాను. వాళ్ళు కూడా నేను కనపడితే అదే ఆప్యాయత. 7 years దాటిపోయింది రిటైర్ అయ్యి, అయినా కానీ దే ఫీల్ వెరీ హ్యాపీ టు సీ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ, లక్కీ. విషయం ఏంటంటే ఒక లీడర్ ఎవరు ఏదన్నా విజయం వచ్చినప్పుడు తన యొక్క ఖాతాలు వేసుకుని, అపజయం వచ్చినప్పుడు కింద మీద తోచారనుకోండి, ఆ లీడర్ అవడండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి, ఇప్పుడు గోదావరి పుష్కరాల్లో మొదటి రోజున అపశృతి జరిగినప్పుడు రాజమండ్రి బస్ స్టాండ్లో కూడా అలాంటి స్టాంపిడే జరుగుతుందని మాకు విపరీతమైన భయం. అప్పుడు DG జేవిరాముడు గారు వారు కూడా వచ్చి చూసి, సాంసారావు ఇక్కడ చాలా నేరో బస్ స్టాండ్, చిన్నది, మీరు ఒకటే బస్ స్టాండ్, మీకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి కూడా పోయారు. దేనికంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. ఆ క్రమంలో మా సబార్డినేట్స్ చేసిన ఒక చిన్న డెసిషన్ ఎంత హెల్ప్ చేసిందంటే చివరికి గవర్నమెంట్కి కూడా మంచి పేరు వచ్చింది. ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళు బస్సులో కూర్చొని పోదాం అనుకునే వాళ్ళే కానీ నిలబడిపోదాం అనుకున్న వాళ్ళు ఎక్కువ తక్కువ ఉంటారు. దేనికంటే శ్రీకాకుళం వరకు పోవాలి కదా పాపం, పిల్లలు తీసుకొని వస్తారు. మా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. గోపాలరావు గారు నా దగ్గర విజిలెన్స్ IPS ఆఫీసర్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేశారు. AV రావు గారు అని చెప్పి ఆయన ED అడ్మిన్, RTC ఆఫీసర్, ఆయన అధికారి. నేను ఒకరోజు 1.5 hour 2 hours పండుకున్నాను అప్పుడు, అంతే. ఆ పుష్కరాల్లో అంతే ఒక 1.5 hour ఆ లా హాస్పిన్ హోటల్లో పండుకొని వచ్చేటప్పటికి, సార్ చిన్న నిర్ణయం తీసుకున్నాను సార్ అని కొంచెం భయపడుతూ చెప్పారు. ఏమిటి చెప్పండి పర్లేదు అన్నాడు. స్టాండింగ్ ఫ్రీ చేశాను సార్ అన్నాడు. నిజమే సార్, అది కరెక్టే. సీట్ ఉంటేనే డబ్బులు పే చేయండి, స్టాండింగ్ ఉంటే ఓకే. స్టాండింగ్ ఫ్రీ. సో మీరు నమ్మరు, బస్ స్టాండ్లో 30% ఆఫ్ ది ట్రాఫిక్ ఒక 1 hourలో తగ్గిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అలా నేను ఐ ఆల్వేస్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నిజం మాట్లాడుకుంటే ది సక్సెస్ ఈజ్ మోర్ డ్యూ టు ది సబార్డినేట్స్ అండ్ దేర్ ఎఫర్ట్స్. గత లీడర్షిప్ మనం ప్రొవైడ్ చేసాం. అవునండి. ఇప్పుడు పోలీసులు ఎవరైనా పట్టుకున్నారనుకోండి, పట్టుకున్న వేరే ఉంటారు, SP గారు కూర్చుని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. పాపం క్రెడిట్ పట్టుకున్న వాళ్ళు, కష్టం ఫీల్డ్లో ఉన్నది వాళ్ళు, మాకు తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు తర్వాత నేను సర్వీస్లో ఉన్నప్పుడు నాకు ఫేవరెట్ ABCD అవార్డు అని దాన్ని క్రియేట్ చేశాను. అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అని. ఎప్పుడు లా అండ్ ఆర్డర్ కర్ర పట్టుకొని పెత్తనం చేసే వాళ్ళు ఇష్టపడతారు, కానీ క్రైమ్ డిటెక్షన్కి ఎక్కువ ఉండరు. దానికి ఏం చేశారంటే ఎవ్రీ 3 monthsకి మంచి కేసెస్ ఎవరైతే డిటెక్ట్ చేస్తారో ఫస్ట్ ప్రైజ్ 1 lakh, సెకండ్ ప్రైజ్ 60,000, థర్డ్ ప్రైజ్ 40,000, అట్లా 2 lakhs పర్ క్వార్టర్ నేను ఇచ్చేవాడిని. మంచి కేసులు డిటెక్ట్ చేస్తే నేనే రివ్యూ చేసేవాడిని. నాకు తిరుమలరావు గారు కూడా హెల్ప్ చేసేవారు. అప్పుడు CADT చీఫ్గా ఉండేవాడు. ఈ ప్రాసెస్లో నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఎవరికైనా రివార్డ్ ఇచ్చేటప్పుడు నేను కానీ SP కానీ ముఖ్యమంత్రి గారి పక్కన ఉన్నాం, కానిస్టేబుల్ తీసుకొస్తాం. ఓకే, అది లైఫ్ టైం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ప్రోత్సహించేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరు కలెక్టర్స్ ఎదురుగా కాన్ఫరెన్స్లో, IAS కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ డిస్ప్లే చేసేవాళ్ళం. మంచి సాంప్రదాయాలు ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు, ఇలాంటి మంచి చేయండి అని చెప్పని. సో నేను మా SP గారు ఉన్నాం, ఫస్ట్ మీరు తీసుకోబా, నువ్వు ఫీల్డ్లో ఉన్నావు కదా అని చెప్పని వీ యూజ్డ్ టు ఎంకరేజ్ కానిస్టేబుల్స్. మాకు అర్థం ఏంటంటే మా సామాన్య ప్రజలకి ఏదో నేరాలు జరిగినప్పుడు ఏదో ముసుగులేసుకో నిలబడతారు సార్, అది అర్థం. అది ఎందుకు ముసుగులేస్తారు? ఏంటంటే నేరస్తుడు అనేవాడిని కోర్టు ప్రొసీజర్ ప్రకారం మేము చూపించామనుకోండి, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అని ఉంటుంది. ముందే చూపిస్తే ఇంకా ఐడెంటిఫై ఏం చేయాలి, ముందే ఐడెంటిఫై అయిపోయినట్టే కదా, అది టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అంటారు. అంటే నేరస్తుని గుర్తుపట్టడానికి ఆ సాక్షులు ఒక చిన్న పీరియడ్ లాంటిది కండక్ట్ చేస్తారు జైలు ప్రిమిసెస్లో. మేము ముందు మీకు ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చి చూపిస్తే ఇంకా ఐడెంటిఫికేషన్ ఉంది, దూరంగానే చెప్పేసి పలానా అతను చేశాడని చెప్పని. సో రిక్వైర్మెంట్, కోర్ట్ ట్రయల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అలా చేస్తారు. అది రూల్ అనమాట. లేకపోతే ఏమవుతుంది, సాక్ష్యాలు ఏముంది, ఇప్పుడు మేము చూపెట్టాము, అది అయినా కాకపోయినా అతను ఏం చెప్పారు అనుకున్నా బాగోదు కదా. లీగల్ ప్రొసీజర్ ఉంది, జస్టిఫైబుల్. అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, అంటే ముఖ్యమంత్రులతో
దగ్గర సంబంధం ఎప్పటి నుంచి వచ్చింది సార్? 100% ఫ్రమ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి అంటే ఏమేమి అంటే ఎక్కువగా బేసికలీ మేము ఇప్పుడు నేను ఐజీ రాయలసీమకు ఉన్నాను. యూజువల్గా ఏమవుతుంది, తాడిపత్రి అనేది మీకు తెలుసు చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఏరియా. తాడిపత్రిలో రైల్వే స్టేషన్లో ఒక ఫ్యాక్షనిస్ట్ని అవతల గ్రూప్ మర్డర్ చేసింది. సో రాజశేఖర రెడ్డి గారు పిలిచారు, సాంబశివరావు గారు ఏంటిది, అతనే మామూలుగానే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు, వాడిని చంపడం ఏంటి అని అన్నారు. సో బీట్ అఫ్ అన్నారు. బీట్ అఫ్ అంటే ఏంటి, కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ మీకు తెలుసు, నేను చెప్పాను కదా ఐ డోంట్ వాంట్ నేమ్ అని. అగెనెస్ట్ దెమ్ ఐ షిఫ్టెడ్ సమ్ ఆఫీసర్స్. ఆయన వచ్చి ఎందుకు నాకు చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేస్తాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పాను. అదేం లేదు, మొట్టలేదు. సి ఆల్వేస్ రిమెంబర్, ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక అధికారికి మీరే ముఖ్యమంత్రి లేకపోతే మీరే ఒక చట్టం గీశారనుకోండి, సాంబశివరావు నీ పరిధి ఇదే అని చెప్పారు. ఆ పరిధిలో కూడా కొంత స్వాతంత్ర్యం ఉంటుంది. ఆ పరిధిలో కూడా కొంత స్వాతంత్రం ఉంటుంది. దాని ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ ఫ్రేజ్, ఫ్రీడమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్. ప్రతి ముఖ్యమంత్రి ప్రతి డీజీ కూడా ఎస్పీకి కొంత ఫ్రీడమ్ ఇస్తాడు, సీఎం కూడా అంతే ఫ్రీడమ్ ఇస్తాడు, కానీ ఈ లిమిట్స్లో చేయాలండి. సో ఆ లిమిట్స్ దాటకుండా మనం ఏం చేసినా కానీ సీఎం గారికి ఇష్టమే అది. ఇప్పుడు స్టాండింగ్ ఫ్రీ అన్నాం రాజమండ్రిలో, ఫ్రీ చేయొద్దని ఏ సీఎం చెప్పదు, ఎందుకంటే జనరల్గా ఈజ్ పబ్లిక్ కామన్ మ్యాన్స్ మ్యాన్, హ్యాపీ ఫీల్ అవుతారండి, అంతే కదా. సో దట్స్ ఎ ఫ్రీడమ్, దాన్ని మీరు ఎక్సర్సైజ్ చేయాలా. ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలా, మన మీద ఆర్టీసీకి లాస్ అని కాదు, అక్కడ ముందులో ఇంకొక స్టాంప్ పెట్టి జరగకూడదని, అది తొందరగా వెళ్ళిపోవాలి. అంతేగాని మనం త్రూ అవుట్ ఇయర్ పెట్టలేదు కదా ఆ ప్రాసెస్. ఫ్రీ స్టాండింగ్ ఫ్రీ అనేది త్రూ అవుట్ ఇయర్ కదా, గోదావరి పుష్కరాలు అయిపోయింది అంతే. అదే మళ్ళీ కృష్ణా పుష్కరాలు చేయలేదు, ఎందుకంటే మనకు అనుభవం వచ్చింది కాబట్టి మాకు. సో ఆ ఫ్రీడమ్ని మనం ఎవరైతే ఇప్పుడు అట్లా మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాస్ట్లో నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ ఒకటి కావాలి సార్ మేము కూర్చుంటే ఎప్పుడు చేయలేదు సార్ అంటే, మా దగ్గర నుంచి వెళ్ళిపోతావా అని అడిగారు. ఆప్యాయతగా ఉండేవారు. అంటే అలా లేదు సార్ అంటే ఆయన ఒక మాట అన్నారు, 2 సంవత్సరాలు నా దగ్గరికి ఏ పొలిటీషియన్ రాలేదయా ట్రాన్స్ఫర్స్ గురించి, నువ్వే తీసేసుకుని అన్నీ మీరే కవర్ చేసేసారు అన్నారు. సంతోషం సార్ అని చెప్పి. ఇక చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి, బేసికలీ నేను ఎక్కువ చంద్రబాబు నాయుడు గారితోనే 2000 ఇప్పుడు తర్వాత నేను కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంలో అది చెప్పాను కదా వైఎస్ రాజశేఖర రెడ్డి పంపించారని. ఆ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ వారే ఉన్నారు అక్కడ, తర్వాత డైరెక్టర్ అప్ప. బేసికలీ చంద్రబాబు నాయుడు గారితో నేను ఫైర్ డీజీగా ఉన్నప్పుడు ఏది హుడూర్ సైక్లోన్, ఆ తర్వాత గోదావరి పుష్కరాల్లో ఎండిఆర్టీసీ, ఆ తర్వాత డీజీగా కృష్ణ పుష్కరాలు. సో అప్పుడు మన స్టేట్ కూడా డివైడ్ వచ్చింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి మేజర్ మన డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ మొత్తం మా టెంపరీలో కట్టినవి. ఫైర్ డీజీ ఆఫీస్ కానీ, ఆర్టీసీ పిఎన్బిఎస్ పండిట్ బస్ స్టేషన్లో కానీ, తర్వాత డీజీ ఆఫీస్ మంగళగిరిలో కానీ, మొత్తం 3 కూడా మా టైంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువగా అపవాదం అంటే పేపర్లో కానీ మీలాంటి ఆఫీసులతో ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన చీఫ్ సెక్రటరీగా చేశారు. ఆయన సార్ ముఖ్యమంత్రులు ఏంటంటే జగన్ గారితో ఒక స్టైలు, చంద్రబాబు నాయుడు గారితో ఒక స్టైల్ అని చెప్పారు. ఏంటంటే 6, 7, 8 అలా మీటింగ్ నైట్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకేమున్నాయా అడిగేవారట. ఎక్కువగా సలహాలు అడిగేవారు. అవును, ఇప్పుడు కూడా ఆయన 75 years ఏజ్లో కూడా ఆయన ఇంకా రోజు టీవీలో ఏదో ఒక యాక్టివిటీలో ఉంటారు సార్. అంటే ఎందుకు ఇప్పుడు హుదూర్ సైక్లోన్ ఉంది, 14 రోజులు అక్కడే ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు, 14 రోజులు ఉన్నారు. 14 రోజులు కూడా కలెక్టరేట్లో రాత్రి 10:30 నుంచి 12 వరకు మీటింగ్స్, 10:30 to నైట్. సో కంపల్సరీ పోయేవాళ్ళు. మేము కూడా ఏంటంటే చాలా మంది అందరూ ఉండేవాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్ అందరూ ఉండేవారు. సో ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ గివింగ్ సజెషన్స్, టేకింగ్ సజెషన్స్. సేమ్ థింగ్ గోదావరి పుష్కరాల్లో కూడా పక్కన పెట్టండి, గోదావరి పుష్కరాలు ఈవినింగ్ 4:30 to 6 ఎవ్రీడే మీటింగ్ పెట్టేవారు. నేను ఒక రోజు లేచి చెప్పాను, సార్ ఈ రోజు నేను పబ్లిక్ని క్లియర్ చేయలేను అని చెప్పాను. ఏంటి కారణం అన్నాడు, ఒక్క బస్సు రావట్లేదు సార్ నాకు వెనక్కి అని చెప్పాను. సో దాని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా మనకి అంటే ఎక్కడో తుని దగ్గర ఎక్కడో ఆగిపోతున్నాయి బస్సులు. సో ఏంటి అసలు విషయం ఏంటి మీరు తెలియదు. నారాయణ గారు, మినిస్టర్ నారాయణ గారు, చినరాజప్ప గారు అప్పుడు హోమ్ మినిస్టర్, ఇఫ్ ఐఎమ్ రైట్, మేము ముగ్గురు కండక్టర్కి బతిలాడి నీ ఖర్చులకి డబ్బులు నుంచి బాబు అని చెప్పి బతిలాడి అప్పుడే రిటర్న్ అయ్యి వచ్చినటువంటి కండక్టర్ని మళ్ళీ దండం పెట్టి బస్సు నడపమని చెప్పేవాడు. అంటే ఆ ప్రాసెస్లో ఏమైనా జరగచ్చు కదా, యాక్సిడెంట్ జరగచ్చు, నిద్రపోవచ్చు, హార్డ్ వర్క్ అవ్వచ్చు. సో టఫ్ టైం. బట్ ఆ అనుభవం మాకు కృష్ణా పుష్కరాలు బాగా ఉపయోగపడింది. విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి ఎందుకు వచ్చారు సార్? మేము తెలంగాణకి సెలెక్ట్ చేసుకోండి. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. ఫస్ట్ పాయింట్, జనరల్గా మీరు ఏ స్టేట్కి పోదామని మీ చేతిలో ఉండదు. ఓకే,
మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ పెట్టారు, నేటివ్ అడ్రస్ ఎక్కడ, ఇవన్నీ చూసి ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, బట్ ఆయన తెలంగాణకు వచ్చారు. మేబీ యూపీఎస్సీ అప్లై చేసినప్పుడు తెలంగాణ అడ్రస్ ఇచ్చుంటారు. సో సర్టన్ పారామీటర్స్ పెట్టి ఏపీకి పోవడం అనేది కాదు, అది నా చాయిస్ కాదు. అది మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎవరైనా కొంతమంది తెలంగాణలో పనిచేద్దాం అన్నా లేదు, ముందు ఆంధ్రాలో పోయి పనిచేయమని చెప్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు ఆమ్రపాల్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి మేడం, ఆవిడకి ఆంధ్ర వెళ్ళిపోమని చెప్తే మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుని వచ్చేసారు. ఆల్వేస్ ఇప్పుడు ఒక డెసిషన్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ యువర్ వ్యూ పాయింట్, మీ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ప్రజెంట్ చేస్తారు. కరెక్ట్ అనుకుంటే రివర్స్ చేస్తారు ఆర్డర్. ఏమన్నా బహుశా నేను అనుకోవటం ఇక్కడ అలవాటు పడి ఉంటారు అని. అలవాటు అనే కాదు, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇప్పుడు నా బ్యాచ్ 9 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు, నేను ఫస్ట్ ఉన్నాను అందులో, లక్కీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఒక్కోసారి అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మిస్ అయ్యి కర్ణాటక పోతే ఇంకా బాగుండేదేమో అని అనిపిస్తుంది. చెప్తున్నా ఇప్పుడు, అంటే రిట్రాస్పెక్ట్ అంటే ఏంది, 30 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆలోచన ఇది, అంతే కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు నక్సలైట్స్ పోరాడి చెప్తున్నా. అలా మొన్న హెచ్జే దొర గారికి ఇంటర్వ్యూ చేశానండి. ఆయన ఫుల్ అంటే టార్గెట్లో ఉన్నట్టున్నారు ఆయన. ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు కానీ, తర్వాత నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారండి అక్కడ. నేను అంటే బహుశా అని 8 years కదా, ఇంకా ఉంటుందా కక్ష? లేదు, అలా కాదు, 5.5 years డీజీగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ వారి టైంలోనే ఒక మేజర్ రిడక్షన్ ఇన్ ది నక్సలైట్ యాక్టివిటీస్ బాగా చేశారు. ఆయన చాలా ఇనిషియేటివ్ కూడా బాగా ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ బాగా తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అవుట్ స్టాండింగ్ వర్క్ వాస్ డన్. ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు మహబూబ్నగర్ ఎస్పీగా ఉన్నాను, సార్ డీజీగా ఉన్నారు. అప్పుడు పెద్ద కొత్తపల్లి అని ఒక పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ది హిస్టరీ వేర్ అటాక్ వాజ్ రిపల్స్. అంటే అటాక్ని తిప్పి కొట్టాం అనమాట. అదర్వైజ్ అంతకుముందు అన్ని పోలీస్ స్టేషన్లు వరుస కొట్టుకుంటూ పోయేవాళ్ళు. కరకగూడెం, సిరిపూర్, ఇన్ ఆదిలాబాద్, కరకగూడెం అండ్ ఖమ్మం, అట్లా. అంటే దే ర్యాన్ ఓవర్ అటాక్ చేసేదాన్ని వెపన్స్ తీసుకోవడం, కానీ పోలీసులను చంపేయడం. పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ అనేటువంటిది చరిత్రలో, ఈవెన్ నక్సలైట్ హిస్టరీలో కూడా ట్రెండ్ ఈజ్ రివర్స్డ్. అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు అటాక్ చేసి ఈ ఆయుధాలు ఎత్తుకుపోయారని చెప్పి పేపర్ని చూసేవాడు. ఇక్కడ ఫస్ట్ టైం రివర్స్ చేశారు పెద్ద కొత్తపల్లి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అయితే ఇప్పుడు డీజీపీ మొత్తం సర్వీస్లో సార్ చాలా సంతోషించిన సంఘటనలు ఉంటాయి సార్. ఒక్కొక్కరు పూర్ణచంద్ర గారు ఒకలా చెప్పారు, హెచ్జే గారు ఒకలా చెప్పారు. హెచ్జే గారు ఏం చెప్పారంటే పివి నరసింహరావు గారు ఏదో కుర్చీలో కూర్చున్నవారు కాదు, కింద కూర్చున్నవారట. ఆయన ఏదో పెయిన్ ఏదో ప్రాబ్లం వల్ల, వీడేమో యూనిఫామ్లో వెళ్తే నువ్వెందుకు ఎందుకు కూర్చుంటావు, నువ్వు కూర్చోవని అన్నవారట. అలాగా ఆయన ఆప్యాయతగా అన్నీ చెప్తుంటే చాలా సంతోషం కలిగి. అలాగే మీకు సంతోషం కలిగిన సంఘటనలు అంటే విజయం కానీ, సవాళ్ళు కానీ ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీకు రైట్ ఫ్రమ్ నేను ఒకసారి మీరు అడిగిన ప్రశ్నకే నా ఓన్గా నా సొంతంగా వేసుకున్నాను. ఇన్ని పోస్టింగ్స్ చేసాం కదా, ప్రతి పోస్టింగ్లో ఏదైనా కంట్రిబ్యూట్ చేసామా లేదా అని చెప్పాను. ఆ విధంగా చూస్తే ప్రతి పోస్టింగ్లో కూడా దేవుడి దయ అండ్ సపోర్ట్ బై మై సబార్డినేట్స్, ఎవ్రీ పోస్టింగ్ ఐ కంట్రిబ్యూటెడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ గుడ్ కంట్రిబ్యూషన్. రైట్ ఫ్రమ్ బెల్లంపల్లి నుంచి, మెదక్ నుంచి, రంగారెడ్డి నుంచి ఏ పోస్టింగ్ తీసుకున్నా కానీ ఒక డౌట్ వచ్చింది, మహబూబ్నగర్లో నేను ఏం చేశానని చెప్పాను. పెద్ద కొత్తపల్లి సరిపోతుంది, జీవితానికి సరిపోయే కంట్రిబ్యూషన్. గుంటూరులో ఏం చేశామంటే, గుంటూరులో మీరు నెంబరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు ఉండేవారు, పేరు మర్చిపోయాను, కత్తి చంద్రయ్య గారి అబ్బాయి, ఆయన కలెక్టర్. సో నేను చీఫ్ సెక్రటరీ వాజ్ నాట్ బిలీవింగ్ దెర్ వాజ్ నో రీఎలక్షన్, దెర్ వాజ్ నో లాఠీ చార్జ్, నో ఫైరింగ్. గుంటూరు ఎలక్షన్ స్మూత్గా జరిగింది. ఎలా ఏంటి, ఏం మిరాకిల్ అని 6 months యజ్ఞం చేసినట్టు చేశాను. ఇప్పటికి కూడా నేను ఆ బందోబస్తు స్కీమ్ నేను క్యారీ చేస్తాను. మీరు గుంటూరులో ఎవరైనా అడగండి, సాంబశివరావు గారు వదిలిపెట్టిన బందోబస్తు స్కీమ్ ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు అదే నడుస్తుంటుంది. ఎస్, 500 pages. 15 రోజుల ముందు, ఐ డోంట్ థింక్ ఎనీ టైమ్ ఇన్ ది హిస్టరీ మీరు జనరల్గా మీరు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న పోలీస్ ఆఫీసర్స్కి ఎలక్షన్ డే 15 రోజుల ముందు రిలీజ్ చేసినటువంటి చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మా సబార్డినేట్స్ అన్నారు, సార్ లీక్ చేస్తారేమో సార్, ఎందుకు అని అన్నారు. అలా ఏం కాదు, లీక్ కాదు కోసం మీరు చదువుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఇస్తాను ముందు 15 రోజులు, తప్పు జరిగిందంటే ఊరుకున్నాను. కోట శివప్రసాద్ గారు, దొడ్డ బాలకోటిరెడ్డి గారు, ఇట్స్ రియల్ నర్సరావుపేట అంటే డ్రెడెడ్ ప్లేస్. చాలా ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నట్టున్నారు, లేకపోతే అక్కడ ఎమ్మెల్యే? హోమ్ మినిస్టర్, బట్ ఈ వాజ్ ఎమ్మెల్యే అప్పుడు. దేనికంటే అప్పుడు పవరు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. నేను అప్పుడు 94లో అక్కడ ఉన్నప్పుడు
నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళు అంటే మానవమాతలు కూడా దేవుళ్ళలాగా అనుకుంటాను సార్. నేను కోడెల శివప్రసాద్ హోమ్ మినిస్టరే, కానీ ఆయన కూడా ఏదో ఆత్మహత్య చేసుకో, అదే బాధ అనిపిస్తుంది. అంత హోమ్ మినిస్టరే ఉండి అంటే పెద్ద అంటే మీ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా పెద్ద బాస్ లాగా ఉండేవారు కదా, ఆయన కూడా ఏదో మరి ఎందుకు వలన ఆత్మహత్య చేసుకున్నారండి. అప్పుడు అనిపిస్తుంటుంది నాకు. అంటే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలామంది నేను ఒక టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చానండి. ఆయన అంటే ఒక ఎస్ఐ గారి మాట, వాళ్ళ అమ్మాయి మాట వింటలేదని చెప్పేసి చాలా బాధపడేవాడు. చైనాలో చదువుతున్న డాక్టర్ తనకు తెలియకుండా వచ్చేదట, ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుని బాధపడేవాడు అండి ఆయన. అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్లు కూడా బాధపడిన సంఘటనలో అప్పుడు నాకు తెలిసింది. అలా అని కాదు, ఎందుకంటే సర్కమ్స్టాన్సెస్, ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ప్రతిదీ పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన ప్రతిదీ ఫేవరబుల్గా అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి అదే ప్లాటర్లో ఉంటుంది అని కరెక్ట్ కాదు. అలా కాదు. ఇప్పుడు యు ఆర్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. కానీ మాకేమనుకుంటే దేవుడు అనుకుంటాను ఇట్లా అది అంటే మేబీ అవుట్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ యూ హావ్ గాట్, అంతేగాని అదర్వైజ్ నో. వాళ్ళు మొత్తం సమాజాన్ని ఉన్నప్పుడు కుటుంబాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేరు అని అనిపించింది. కానీ నా దగ్గర సలహా అడిగారు మాట. అప్పుడు నేను కొద్దిగా హెల్ప్ చేశానండి. ఎలా అంటే అబ్బాయి ఎవరో కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ని నేను పిలిపించి ఏంటి ఏదో చేస్తున్నాడు, కొద్దిగా ఇబ్బంది, అబ్బాయి చెన్నైలో చదువుకుంటున్న పాప, కొద్దిగా ఇబ్బంది పెట్టకండి, మీ అబ్బాయిని కంట్రోల్ చేసుకోండి అని చెప్పి. ఈవెన్ నోబెల్ ప్రైజెస్ వచ్చినటువంటి సైంటిస్టుల మధ్య కూడా చిన్న గిల్లి కజ్జాలు అంటాం కదా మనం, అలా గిల్లి కజ్జాలు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత రాస్తాడు, ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ అని రాస్తాడు. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్సో హ్యూమన్. సో వెదర్ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ సంబడి, దేర్ ఇస్ హ్యూమన్ బీయింగ్. సో అలా సర్కమ్స్టాన్సెస్ కంపెల్, అన్ఫార్చునేట్ సమ్టైమ్స్, అదర్వైజ్. అంటే ఆ రోజు చాలా బాధపడ్డాను. అంటే సంఘటన అంటే ఇలా చేస్తే బాగుండేది, అరే అలా అని ఎప్పుడు అనిపించిందా సార్? ఎప్పుడన్నా? చాలాసార్లు అనిపిస్తుంది. దేనికంటే ఇప్పుడు మీకు ఏజ్ వచ్చే కొద్దీ ఫస్ట్లో ఎలా ఉంటుంది, యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, అంతా నా వల్లనే జరిగింది అనుకుంటాం, నాది అనుకుంటాం. గ్రాడ్యువల్గా ఏజ్ పెరిగే కొద్దీ ఏమనిపిస్తుంది, భగవంతుడి మీద భక్తి, టెంపుల్స్ కూడా నడుస్తుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు జరిగిందని మార్చలేం, కానీ కనీసం జరగబోయే దాంట్లో అయినా సరిగా మనం చూసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందుకనే నేను ఇప్పుడు నా 33 సంవత్సరాల్లో, ఇప్పుడు నేను డీజీగా ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగితే అందులో 31 నక్సలైట్స్ మన ఒరిస్సా స్టేట్లో జరిగింది. నేను, సురేంద్రబాబు గారు, గ్రేహౌండ్స్ చీఫ్ గారు, మేము అందరం పోయాం అక్కడికి. అన్ఫార్చునేట్లీ అబూబకర్ అని ఒక హోమ్ గార్డు చనిపోయాడు అందులో. అటుపక్క 31 మంది, మా వైపు నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్. వెళ్ళిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ 25 lakhs గవర్నమెంట్ జనరల్గా 10 lakhs ఎంతో ఇస్తారు మన కైండ్ ఆఫ్ మన దీనికి పరిహారం కింద ఇస్తారు. నేను నా వెల్ఫేర్ నుంచి ఒక 15 lakhs కలిపి 25 lakhs చెక్ ఇచ్చాను. వాళ్ళు వెనక్కి వస్తుంటే వాళ్ళ మదర్ అడిగింది, అయ్యా నా కూతురికి అల్లుడికి ఉద్యోగం లేదని చెప్పాను. యోగానంద్ గారు సిపిగా ఉన్నారు చెప్పాను, సాయంత్రానికి ఆర్డర్ ఇచ్చామని చెప్పాను. 2 హోమ్ గార్డ్స్, నేను 25 lakhs ఇచ్చాను. తర్వాత కలెక్టర్ గారికి రాశాను, ఈ అమ్మాయి డిపెండెన్స్ ఉంది కాబట్టి నువ్వు కంపల్సరీ ఇవ్వమని చెప్పండి రాస్తే, రూల్స్ ప్రకారమే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 2 సంవత్సరాల తర్వాత అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. నేను ఇప్పుడు గంగవరం పోర్ట్ సీఈఓగా ఉన్నాను. వచ్చి కళ్ళకి నమస్కారం పెట్టింది ఆ అమ్మాయి. సంతోషం. ఎందుకంటే అంటే మనం చేయగలిగింది మనం చేయాలి. అబూబకర్ ఫ్యామిలీకి ఎప్పుడు కనపడినా వాళ్ళు నన్ను మర్చిపోలేరు. జ్ఞాపకార్థం ఏం చేసాం, విశాఖపట్నం గ్రేహౌండ్స్లో ఒక యూనిట్కి ఆయన పేరు పెట్టాం, హోంగార్డ్ అయినా అబూబకర్ భవన్ అని పెట్టాము. సో వీ రిమెంబర్ అవర్ బాయ్స్. ఇప్పుడు ఎవరు ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఎవరు రారు కదండి, కానీ ఏంటంటే సాక్రిఫైస్ చేశారు. తెలంగాణలో పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది, అదేవిధంగా ఆంధ్రాలో నార్త్ కోస్టల్ ఏరియా కానీ ఇంకోటి, దే హావ్ రియల్లీ సాక్రిఫైస్ దర్ లైఫ్. అంటే మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే డబ్బు వాల్యూ ఉండేదండి. ఇప్పుడు ఎందువల్ల ప్రతి వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, దాంతో రేవ్ పార్టీ అని లేదంటే మత్తు పదార్థాలని ఇవన్నీ అసలు ఎలా ఉంటుందని కూడా నేను చూడలేదు ఇంతవరకు. అలా గంజా అంటే ఏంటి, ఏదో హాష్ అంటారు, హుష్ అంటారు, ఏదో అంటుంటారండి. మంచి ప్రశ్న వేశారు మీరు. ఆనెస్ట్లీ నేను దానికి చిన్న సమాధానం చెప్తాను. ఇప్పుడు నక్సలిజం అంత తీవ్రంగా ఉండబట్టే కదా ప్రతి పోలీస్ ఆఫీసర్ని, ప్రతి ఎస్పీని, ప్రతి డిఐజీని అందరినీ మీరు రోజు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి కంట్రోల్ చేయాలి అని. ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్ గారు కూడా దీన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు అడిగిన గంజాయి మీద మన దేశంలో అది తీవ్రమైన సమస్య అనుకుంటున్నావా లేకపోతే క్యాజువల్ అనుకుంటున్నావా చెప్పండి. ఇన్ మై ఒపీనియన్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ సీరియస్. తీసుకోవట్లా.
మీరు నక్సలిజం ఎలా అయితే ఐరన్ హ్యాండ్తో అడ్మినిస్ట్రేట్ చేశారో దీన్ని కూడా అలా చేయండి. మీరు సింగపూర్ పోయి మీరు గంజాయి గురించి మాట్లాడండి, వెంటనే అరెస్ట్ అయితే పర్లా, మీరు బయటికి రారు. ఇంకా ఐ డోంట్ థింక్ యూ విల్ కమ్ అవుట్ సమ్ ఆఫ్ ది గల్ఫ్ కంట్రీస్ ఇవ్వండి. అక్కడ ఎందుకు ఉంది మన ఎందుకు లేదు అని అంటే మన దగ్గర డిటర్మినేషన్ లేదు. దో ఇట్స్ హార్ష్ వర్డ్ అయినా పర్లా. ఐ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్ త్రూ యువర్ ఛానల్, వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్. అది చాలా సీరియస్లీ ఎక్కడ పండుతుంది ఇప్పుడు కాదు. నేను మొన్న నకరికల్ మా స్నేహితుడుంటే, చిన్ననాటి స్నేహితుడుంటే విజయవాడ నుంచి హైదరాబాద్ బై రోడ్ వస్తూ నకరికల్ లాగాను. మా మిస్సెస్ సూర్యకుమార్ గారి మిస్సెస్ నాతో ఏమన్నారంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఏమన్నారంటే, ఏముందండి సాంబశివరావు గారు, చిన్న పల్లెటూరులో స్కూల్స్లో కూడా ఇప్పుడు గంజాయి దొరుకుతుందని. అంటే ఏంటి, నెట్వర్క్ ఎలా పెరిగిపోయింది. మనం వై ఆర్ నాట్ టేకింగ్ సీరియస్. మీరు ఇంకోటి ఏంటంటే జనరేషన్ స్పైల్ అయిపోతుంది. అవునండి, అంతే. యూ డోంట్ నో. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ సెక్టర్ కనుక వస్తే, బికాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్, ఏమన్నా ఇండియా ఏ స్టేజ్లో ఉందో చూసారు అసలు. ఇప్పుడు చూడండి అసలు, అంటే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు 34,000 సీట్లు మిగిలిపోయిన ఉన్నాయి అని అంటే ఏ స్టేజ్కి వెళ్ళాం మనం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. మేము చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ అంటే ఓ గగనం, చాలా గ్రేట్ సార్. మా ఏలూరులో ఒకడికి వచ్చేది, ఎవడో వచ్చిందంటే ఇంజనీరింగ్ ఒక్కడనే గొప్పగా చెప్పుకునే వాళ్ళం. అవును, అప్పుడు మేము ఉన్నప్పుడు 6 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇప్పుడు దాదాపు 225 ఇంజనీరింగ్ కాలేజీలు పైన తయారైపోయినాయి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మై అప్పీల్ టు ఆల్ ది పవర్స్ దట్ బి, అంటే ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళకి అప్పీల్ ఏంటంటే ఐరన్ హ్యాండ్తో హ్యాండిల్ చేయండి దీన్ని. అదర్వైజ్ జనరేషన్స్ నాశనం అయిపోతుంది ఉక్కు పాదంతో. పేరెంట్స్ కూడా, మా తెలిసిన బంధువుల్లోనే ఒక అబ్బాయి వాజ్ సబ్జెక్టెడ్ టు రీహాబిలిటేషన్. ఏంద్రా అంటే ఇప్పుడు చెప్తాం కదా, ఇప్పుడు మనకు ఒక్కసారి బాధేస్తుంది, మనకే బాధేస్తుంది. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అది. అంటే అసలు ఎక్కడ పండుతుంది దాన్ని అక్కడ, అది అందరికి తెలుసండి. నేను 31 మంది చనిపోయినప్పుడు నక్సలైట్స్ ఎన్కౌంటర్ అప్పుడు నేను శ్రీధరబాబు గారు నాకు వాక్ చేస్తుంటే, నేనేదో మామూలు పంట అనుకొని తొక్కబాగండా అన్నాను. వాడు పక్కన ఉన్నాడు గంజాయి సార్ అని చెప్పాడు. అంటే మీరు చూడ హెలికాప్టర్ దిగి నడుస్తూ తొక్కబాగండా పాపం పంట నష్టపోద్దంటే అదేం కాదు సార్, అది గంజాయి అని చెప్పాడు. సో ఉంది, కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిటర్మినేషన్. యూ నీడ్ సంథింగ్. ఇప్పుడు ఒక్క నిర్ణయం తీసుకోండి, నక్సలైట్స్ ఏ విధంగా అయితే ఐరన్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తున్నారో ఇది కూడా హ్యాండిల్ చేయండి. బెట్టింగ్, సైబర్ క్రైమ్, గంజాయి, సోషల్ మీడియా, ఈ 4 చాలు మన దేశాన్ని నాశనం చేయడానికి. పేరెంట్స్ టీకి. అందుకని నేను కూడా ఐ ఆల్సో హ్యావ్ ఎ గ్రాండ్ సన్. బట్ ఏ విధంగా వాడిని అటెన్షన్ మంచి డైరెక్షన్ వైపు ఉండాలని ప్రతిరోజు నేను, మా పాప, మా మిస్సెస్ అందరూ ఆలోచిస్తాను. పేరెంట్స్ చేయట్లా. ఇవాళ అదే పోతున్నారు వాళ్ళు. కేరళలో ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అవుట్ ఆఫ్ ద వే చెప్తున్నాను, ఒక టీచరు జనగణమన పాడుతుంటే వాడు లేచి నడిచిపోతున్నాడో లేకపోతే ఏదో డిస్రెస్పెక్ట్ చేశాడని ఆమెకు మేమో ఇచ్చారు. అది చాలా తప్పు కదా. అది జనగణమన పాడుతున్నప్పుడు లేచిపోతే టీచర్ దండించకపోతే ఇంకెప్పుడు దండిస్తుంది. సో మనం ఏంటంటే వింత పోకడలకు పోతున్నాం మన దేశంలో. ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ ఫర్ ద చిల్డ్రన్. నాకు తెలిసిన ఎవరిని అడిగినా, మీలాంటి వాళ్ళని 10 మందిని అడిగినా 10 మంది వేళ ఒకటే సమానం చెప్తున్నారు, పిల్లలు అలా అయిపోవడానికి కారణం పేరెంట్స్. కరెక్ట్ అండి. పేరెంట్స్లో మార్పు వచ్చింది, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చిందండి. ఆర్థిక స్వాతంత్రం కాకుండా అది పర్లేదు, తప్పలేదు, మంచిదే. మీ ఆర్థిక స్వాతంత్రం వస్తే మంచిదే, కానీ అమితమైన ప్రేమ ఉండకూడదుగా. అవునండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవడో పొద్దు కత్తి పడిసా అనుకోండి, తప్పని అంటలా, నాన్న మళ్ళీ చేయని కూడా అంటలేదు, మా నాన్నే అని చెప్పి ముద్దు పెట్టుకుంటే చాలా మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ పేరెంట్. మీరు అడగండి స్కూల్స్లో, గో టు ఎనీ స్కూల్. మొన్న తెలంగాణలో మన ఒక టీచరు, అంటే అనకూడదు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్, ఒక సినిమా గురించి మాట్లాడుతూ ఏం మెసేజ్ ఇస్తున్నారండి ఆ సినిమా, ఇంత పెద్ద సక్సెస్ అయింది, పిల్లలు ఏ విధంగా ఏం నేర్చుకుంటారు, ఏ విధంగా బిహేవ్ చేస్తారు. షీ వాజ్ ఫీలింగ్ సాడ్. దట్స్ ఇట్. ముఖ్యంగా ఏమొద్దు, మీరు సోషల్ మీడియాని కంట్రోల్ చేయండి. లుక్ ఎట్ కంట్రీస్ లైక్ డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్. డిజిటైజేషన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసాము అని చెప్పి బాధపడుతున్నారు తెలిసేవాళ్ళు. అవునండి. ఇప్పుడు రేవు పార్టీ అని వాళ్ళ పేపర్ మీ దగ్గర వచ్చాము చూశానండి. అంటే అటువంటి ఎప్పుడన్నా మీరు, అంటే నాకు తెలిసిన పేకాట క్లబ్బుల్ని అరకట్టుంటారు. నేను డీజీగా 2017లో రిటైర్ అయ్యాను. ఎవడో ఒకడు, నేను ఒక్కటే విశాఖపట్నం సిపిగా ఉన్నప్పుడు కూడా ఒక్క విషయం నాకు తెలుసు. నేను అప్పుడప్పుడు బీచ్లో వాక్ చేస్తూ జనరల్ కండిషన్ ఎలా ఉందో చూసాను. ఒక అమ్మాయి కారులో మత్తుగా పడుకొని ఉంది.
ఈవినింగ్ 6 o'clock. ఎందుకు ఈ అమ్మాయి ఒక్కతే ఉందని చెప్పని అటు మా వాళ్ళతో లేపి ఫోన్ చేస్తే వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తాం, అమ్మాయి ఇట్లా మీ పాప ఇక్కడ ఇలా ఉంది అని అంటే, మా పాప సిగరెట్ తాగుద్దని తెలుసు కానీ గంజాయి తాగుద్దని నాకు తెలుసు సార్ అని. అంటే ఏంటి, అప్పటికే యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అంటే సిగరెట్ తాగడం తప్పు ఓపెన్ పక్కన పెట్టండి, ఇప్పుడు డ్రింక్ తీసుకుని అందరూ తీసుకుని సోషలైజేషన్ స్టాండర్డ్స్ పెరిగినాయి, నో డౌట్. పెరగడం కాదు, మారిపోయినాయి. పెరగడం అనే పదం వేరు, సో మారిపోయినాయి. సో నేనేది ఏంటంటే సమ్వేర్ ఈ సోషల్ మీడియా ఏదైతే కొన్ని కంట్రీస్లో కంప్లీట్ 14 సంవత్సరాల వరకు యూ షుడ్ నాట్ టచ్ యువర్ ఫోన్, యూ షుడ్ నాట్ సీ సోషల్ మీడియా కంట్రోల్లో, అవన్నీ చేయాల్సింది ఇవాళ ఏమవుతుంది, ఇండివిజువల్ పేరెంట్స్కి తయారైపోయింది కానీ వ్యవస్థ దాన్ని కరెక్ట్ చేయట్లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. విషయం ఏంటంటే ఇదివరకు చందమామని అదే కుక్క నక్క అనేది చూపించి భోజనం పెట్టేవారండి. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, టైం వంటలా సెల్ ఆన్ చేస్తున్నారండి, అది చూపిస్తూ గబగబ భోజనం పెట్టేస్తున్నారు. వాడికి చిన్న ల్యాప్టాప్ ఇస్తే చాలు, ల్యాప్టాప్ చూసుకోమంటే చూసుకుంటూ ఉంటాడు, ట్యాబ్ ఇచ్చి చూసుకుంటూ ఉంటాడు. దాని వాడు హ్యాపీగా వాడు ఏదో నేర్చుకుంటున్నాను ఏమి అనుకుంటారు వీళ్ళు. అంటే ఇప్పుడు మనం ఆ విషయం చెప్పామనుకోండి, మీరు పెద్దవాళ్ళు ఏం మాట్లాడి తెలియట్లేదు, టెక్నాలజీ వాళ్ళనే మాటలు కరెక్ట్ కాదు. అది తప్పించుకోవడానికి వాడినటువంటి ఒక సూత్రమే కానీ వాళ్ళు పేరెంట్స్ నో నెవర్. మేము మనకన్నా ఇప్పుడు చూడండి విద్యా వ్యవస్థలో స్టాండర్డ్స్ ఎలా పడిపోయినా చూడండి. సూసైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్, సూసైడ్స్ చూడండి, సుప్రీంకోర్టు నిన్న మొన్న మీరు పేపర్స్ చూస్తే 15 గైడ్ లైన్స్ ఇచ్చింది వాళ్ళకి. ఏంట్రా అంటే ఏంటిది, బట్టి కొట్టడం ఒకటే నేర్పించారు మీరు. 9 లక్షలు 8 లక్షలు పెట్టి కార్పొరేట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్పిస్తారు. 8 to 9 lakhs, సమ్ ప్లేసెస్ 14 lakhs ఉన్నాయి. 14 lakhs per year. 1వ తరగతి 2వ తరగతి. ఏమన్నా వాడు బయటకు వస్తున్నాడా ఏమన్నా నాలెడ్జ్తో అంటే ఏంటంటే పేరు అంతే. మీరు 14 లక్షలు వసూలు చేస్తే మీ స్కూల్ మంచిదని అర్థం, ఎవరు ఎక్కువ ఫీజు అయితే అంత. సో ఇఫ్ దిస్ ఈస్ ద స్టాండర్డ్, ఇంటికి వచ్చిన తర్వాత అసలు వాడు పిల్లలు స్కూల్కి పోయి వచ్చిన వాడి పిల్లల పుస్తకాలు చూసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చూడండి అసలు వాళ్ళు. సార్ మా చిన్నప్పుడు పేపర్లో చూసేవాడి సార్, అశ్లీల చిత్రాలు వీడియో క్యాసెట్ పెట్టి చూస్తున్నారు, పోలీసులు దాడి చేసి పట్టున్నారు, అటు పెళ్లి కాని పిల్లల్ని అలా స్టూడెంట్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు దీంట్లో వచ్చేస్తున్నాయండి పార్న్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చూడలేం కదా, పోలీసులు పోయి ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చూడలేరు కదా, ఏదో మాట్లాడుకుంటాం అనుకుంటారు. సో దాంట్లో ప్రొహిబిటెడ్ కంటెంట్ చూస్తూ ఉంటారు. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి సార్ అంటే నాకు తెలిసి నేను అనుకున్నానండి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి సరదాగా అంటే ఏ కార్యక్రమం చేస్తారో అని అనుకుంటాను. మరి అనుకోవాలి అంతే అంతే. నేను చెప్పాను కదా, 33 సంవత్సరాలు ఒక్క రేవ్ పార్టీ కూడా నా దృష్టికి రాలేదు. మా అయితే కోళ్ల పందాలు లేకపోతే కార్డ్స్ ఆడుకోవటం, అలా కార్డ్స్ చెప్పారు స్కిల్ గేమ్ కాబట్టి 13 కార్డ్స్ ఈజ్ స్కిల్ గేమ్తో పట్టుకోవద్దని సుప్రీంకోర్టే చెప్పారు. సో దాన్ని ఇప్పుడు విశాఖపట్నం ఆఫీసర్స్ క్లబ్లో కూడా ఆడుతున్నారు. ప్రాబ్లమ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ. కోళ్ల పందాల దగ్గరికి వచ్చాక అది బెట్టింగ్ లాగా అయిపోయిందని చెప్పని, కానీ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, అది కూడా ఎలా చేసేస్తున్నాం. సంక్రాంతి 3 రోజులు వెళ్తాం, ఇక వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు 3 రోజులు వెళ్ళినా 300 రోజులు వెళ్ళినా సేమ్ ఒకటే. రేపు కొంచెం అడుగుతారు కదా, మీరే అడుగుతారు సంక్రాంతి నాడు పట్టుకుంది ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు అనేది నా దగ్గర సమానం ఏమిటో చెప్పండి, సమాధానం ఉండదు కదా. సో దట్ ఇస్ హౌ. సో నేనేది ఏంటంటే డిటరరేషన్ ఇన్ ది సోషల్ స్టాండర్డ్స్. దానివల్ల ఏమవుతుంది, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడటం మానేస్తారు. వాళ్ళు పాపం వాళ్ళ బతుకులు వాళ్ళవి. ఎక్కడో కొంతమంది ఉద్యోగరీత్యా అమెరికా పోయి ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, ఒంటరితనం ఎక్కువైపోతుంది. మీరు ఏ రోజు పేపర్ చూసినా ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి సమాజంలో పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మీరు ఒంటరితనం అంటే నాకు జ్ఞాపకం వచ్చింది, నేను ఈ ఇంటర్వ్యూతో పాటు తోడు కావాలని ఒక సంస్థ పెట్టాను సార్. అది అంటే భర్త చనిపోయినా భార్య చనిపోయినా విడారి లేని వాళ్ళు 25 to 75 years వాళ్ళు ఒంటరిగా ఉంటే మాత్రం నేను ఒక వేదికగా పెడుతున్నానండి, తోడు కావాలని చెప్పేసి. ఇదివరకైతే అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవారండి, ఒంటరిగా ఉండి మీరు అన్న డిప్రెషన్ ఇబ్బంది అన్న నా దగ్గర రమ్మని చెప్తున్నానండి. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మీరు వాళ్ళు సరైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కనుక కలపగలిగితే బేసికలీ ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు నేను లాస్ట్ 1.5 years నుంచి ఖాళీగా ఉన్నాను. నేను యాక్చువల్లీ హౌ టు స్పెండ్ టైం అనేది ఒక పెద్ద ఎక్సర్సైజ్ అయిపోతుంది తెలుసా మీకు. ఇప్పుడు మీనింగ్ఫుల్గా స్పెండ్ చేయాలి. ఇప్పుడు అంత యాక్టివ్గా పనిచేసి వచ్చి సడన్గా ఖాళీగా ఉన్నప్పటికి ఏమవుతుంది. అందుకని నేనేం చేస్తాను, గవర్నమెంట్ స్కూల్స్కి ఫ్రాంక్లీ స్పీకింగ్ వన్ ఆఫ్ ద ఐడియాస్ ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్స్కి పోయి ఐ వాంట్ టు డెలివర్ మై టీచింగ్ మెటీరియల్ అండ్ దెన్ హెల్ప్ వాట్ ఎవర్ ఇస్ దర్ జస్ట్ వాట్ ఎవర్ బేస్ ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ హెల్ప్. సో ఏదో చేయాలి అంటే అలా. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది.
నలుగురు కలిస్తే అందరూ చక్కగా మాట్లాడుకుంటారు. ఆ చక్కగా అవునండి. వాళ్ళ తోడికాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటారంటే భర్త చనిపోయి బాధ చనిపోయిన వాళ్ళు వచ్చి ఒకరికొకరు పెళ్లి చేసుకోవడం కలిసి ఉండటం కానీ చేస్తున్నారు అనమాట. లేదంటే ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్స్ లాంటివి వారానికి 2 రోజులు పెట్టా కానీ పెద్ద ఎనర్జీ అది. వాళ్ళు ఒకసారి పెళ్లి చేసుకున్నారు కూడా అండి. వాళ్ళు పెళ్లి చేసుకోవడం అన్ని కాళ్ళు ఇష్టం అది. వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఇది ప్లాట్ఫామ్ లాగా పెట్టాం మనం. ఆ ప్లాట్ఫామ్ లో ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇప్పుడు తెలంగాణ మీరు ఒక రిటైర్డ్ అయిన తర్వాత చూసి మీ పోలీసులో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారు, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంటే ఏంటి ఇలాగా అంటే మీకు డైరెక్ట్గా అడుగుతున్నాను సార్. అంటే మీరు చెప్తే చెప్పండి, లేదంటే ఇండైరెక్ట్గా అడుగుతున్నాను. పేపర్లో వచ్చినాయే ఏదో పోలీసులు కొంతమంది పోలీసులు హైయర్ ఆఫీషియల్స్ అదే ఫోన్లు ట్యాప్ చేశారని, లేదంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అక్రమ కేసులు పెట్టారని, 3 పోలీస్ ఆఫీసర్లు అది వాళ్ళు జైలుకి వెళ్ళటం కూడా జరిగిందండి కొంతమంది. ఇప్పుడు తెలంగాణలో నేను అప్పర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్ అప్పుడు 3 years పనిచేశాను. నా దగ్గర 2500 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ పాస్ అవుట్ అయ్యారు. 120 మంది డిఎస్పీస్ కూడా పాస్ అవుట్ అయ్యారు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు ఎక్కడికి పోయినా మా సార్ని గుర్తుపెట్టే వాళ్ళలో 10 మందిలో 9 మంది ఉంటారు. నిజం. నేను ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మై లైఫ్ ఈజ్ అప్పర్ డైరెక్టర్. చూడండి ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ సార్ మీ శిష్యురాలను సార్ శిష్యుడు సార్ అని చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. సో అలానే సేమ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా నా దగ్గర సబార్డినేట్స్గా కానీ కొలీగ్స్గా కానీ పనిచేశారు. వాళ్ళందరూ మీరు చెప్పినటువంటి పాయింట్కి వస్తే నేను బాధపడతాను. ఈవేళ మనం కలిసి పనిచేసాము. ఈవేళ కొన్ని కోర్టు కేసులను లేకపోతే ఇంకోటనో ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. నేను అనేది ఏంటంటే ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి మీరు చేయాల్సిన పని ఆ రోజు చేయలేదు. నేను సర్వీస్లో ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఆ రోజు కరెక్ట్ చేయలేకపోయినాను. ఇది ఇంతటితో ఆగదు. చూడండి, నేను మీకు ఇవాళ ఓపెన్గా నేను చెప్తున్నాను, ఇది ఇంతటితో ఆగేది కాదు. ఇది రావణ కాష్టం కాలినట్టు కాలుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకని నేను ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్గా, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముఖ్యమంత్రి ఎవరైనా, మంత్రి ఎవరైనా, మీ డీజీ ఎవరైనా న్యాయంగా ఉంటే చేయండి, లేకపోతే పక్క వచ్చేయండి. అంతే. నేను చేయలేను అంటే ఏం చేస్తారు సార్? అంటే ఏమవుద్ది, పక్కన ట్రాన్స్ఫర్ చేస్తారు. అంత ఏమవుద్ది? మీరు ఇప్పుడు ఇల్లీగల్ పని చేయము అని అంటే మిమ్మల్ని జైల్లో వేయరు, లేదా మిమ్మల్ని సస్పెండ్ చేయరు. ఐఎమ్ సారీ సార్ అని చెప్పండి, చేతులు పెట్టి నమస్కారం పెట్టి చెప్పండి, ఐఎమ్ సారీ సార్, దిస్ ఐ కెనాట్ డూ ఇట్, దట్స్ ఇట్. అంటే ఇప్పుడు మొన్న మీరు చెప్పినట్టు ఇందాక వైఎస్ఆర్ రాజశేఖర గారిని నాకు సిటీ పోలీస్ కమిషనర్ కావాలని అడిగారు విశాఖపట్నం. అయితే ఈ వర్క్ చేసి వెళ్ళమని అన్నారు అనుకోండి, ఈ అక్రమైన కేసు పెట్టమని అన్నారు అనుకోండి, ఐ విల్ నాట్ డూ ఇట్, చేయను. ఇప్పుడు నేను కాదు, ఎవరిని కూడా చేయొద్దు అంటున్నాను. నేను ఎవరిని కూడా చేయొద్దు అంటున్నాను. ఇప్పుడు ఒకటి ఉందండి, మీరు పవర్లో ఉన్నారు, మీకు కొంత వెసులుబాటు ఉంటుంది. నేను డీజీగా ఉన్నా, ఎస్పీగా ఉన్నా, సాంసరావు గారు కొంచెం చూడండి అంటే సార్ తప్పకుండా సార్ అన్న, దాంట్లో ఏదైతే చేయగలమో దట్స్ కాల్డ్ ఫ్రీడమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్. పోలీస్ స్టేషన్ తీసుకుపోతాం జనరల్గా, వాడు నేరం ఒప్పుకునేంత వరకు కొంత 3rd degree కూడా వాడతాం అప్పుడప్పుడు. ఇల్లీగల్ ఒప్పుకోవాల్సిందే కొన్నిసార్లు. పెద్ద అని చెప్పాడు కూడా కొట్టకుండా ఏదో చెప్పరా నాయన భయాన చెప్పరా బాబు అని చెప్తాం. లేదు 24 గంటల లోపల కంపల్సరీగా రిమాండ్ చేసి, ఎందుకు మనం ఇల్లీగల్ కస్టడీ ఎందుకు పెట్టుకోవాలి మన దగ్గర అని అందరికీ తెలిసిన విషయాలు ఇవి. సో నేను అనేది ఏంటంటే, పార్టీ ఇన్ పవర్ విల్ ఎంజాయ్ ది పవర్ ఎనీవే. ఒక 20%, 40%, 30% ఎక్స్ట్రా ఎంజాయ్ అవుతుంది. కానీ దాని అర్థం 100% నువ్వు వాళ్ళకి చేసేసి వీళ్ళకి 0% చేయమంటే ఎవరికి నచ్చుతుంది. ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను డీజీగా ఉన్నాను. 3 నా దగ్గరికి వచ్చారు పాదయాత్ర పర్మిషన్ కోసం. బొత్స సత్యనారాయణ గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, పార్థసారథి గారు వచ్చి ఒక చిన్న కాగితం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను డీజీ. అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి, మేము పాదయాత్ర చేసుకుంటున్నాం అని చెప్పారు. ఇన్ఫర్మేషన్ నాకెందుకండి, పేపర్లో ప్రెస్లో చాలాసార్లు వస్తుంది. పర్మిషన్ కోసం కావాలంటే నా దగ్గర రండి అన్నాను. ఆ పర్మిషన్ ఎందుకు సార్ అన్నాడు. మీరు పర్మిషన్ అని అడిగితేనే ఇస్తా, లేకపోతే నేను ఐ డోంట్. మీకు ఇన్ఫర్మేషన్ అంటే నో, నాకెందుకు ఇన్ఫర్మేషన్. 15 నిమిషాలు మాకు వాళ్ళకి మధ్య ఆర్గ్యుమెంట్, అంటే ఫ్రెండ్లీ ఆర్గ్యుమెంట్. చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పాలా, నేను పర్మిషన్ ఇస్తాను కూడా చెప్పాలా, బికాస్ దట్ వాస్ విత్ ఇన్ మై లిమిట్స్. ఇప్పుడు ఎందుకు ఇచ్చామని అడిగితే చెప్తాను సార్. ఇప్పుడు ఎలా అవుతుంది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజంగా బాధేస్తుంది. నేను ఎందుకు రావణ కష్టం అని చెప్పానంటే ఇంతటితో ఆగదు. ఇది
సమ్వేర్ సమ్వన్ నీడ్ టు స్టాప్. ఎయిదర్ పొలిటికల్ పార్టీ అన్న ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మిస్టేక్ చేయబాకండి, మీరు చేసిన చెప్పు చేశారని క్షమించాలి. లేకపోతే ఆఫీసర్స్ రెక్టిఫై అవ్వ, వాళ్ళంతా వాళ్ళు రెక్టిఫై అవ్వ, నేను చేయను సార్ ఇది అని చెప్పాలి. లేకపోతే ఏమో తెలిసిన మీ ప్రాపకం కోసం, నా ప్రాపకం కోసం, మీ దగ్గర బెనిఫిట్స్ తీసుకోవడం కోసం నేను చేశాను అనుకోండి, రేపు పొద్దున ఎవరిని చేంజ్ చేస్తారో తెలియని పరిస్థితి రాకూడదు. మీరు అందరూ నా దగ్గర పనిచేసిన వాళ్ళే కదా. ఇప్పుడు నా దగ్గర పనిచేసిన ఆఫీసర్స్ ఇవాళ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారంటే నా బాధ వేస్తుంది కదా. మీ స్టూడెంట్ కింద లెక్కే. నా దగ్గర ఎంత చక్కగా పనిచేసేవాళ్ళు అంటే, మీరు నమ్మరు, పేర్లు చెప్పడం ఇష్టంలాగా చెప్పట్లేదు, ఎంత చక్కగా పనిచేసేవాళ్ళు అంటే ఇవాళ అనవసరంగా ఈ కేసుల్లో ఎదుర్కొంటున్నారు అని అంటే నేను బాధేస్తాను. మనకి జైలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. ఐ డోంట్ వాంట్ యూజ్ ద వర్డ్ ఫ్రాంక్లీ స్పీకింగ్. అందుకని నేను అనేది ఏంటంటే టైమ్, యు ఆర్ నాట్ స్మాల్ బాయ్, యు ఆర్ రిక్రూట్. మీరు జెన్యున్గా రిక్రూట్ అయ్యి వచ్చారు, జెన్యున్గా యూపీఎస్సీ రిక్రూట్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చారు. మీరు యువర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ యూపీఎస్సీ సెలెక్షన్. చెప్పండి పొలైట్. అది కూడా ఏంటంటే నేను చేయను అని చెప్పిన అవసరం లేదు. ఐఎమ్ సారీ సార్, ఐ కెనాట్ డూ ఇట్. సార్ ఒక ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకోండి సార్, తెల్లవారుజామున వెళ్ళి లేపేసి అంటే అలా మంచిదంటారా? లేచిన తర్వాత కూడా అరెస్ట్ చేయొచ్చు అంటారా? పొద్దున్నే వెళ్ళిపోయి సి ఇట్స్ లైక్ దిస్. ఇప్పుడు లేపి అరెస్ట్ చేయాల్సిన అవసరం నేను ముందు ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఆయన ఎక్కడ పోడు కదా, మీరు ఇంట్లో ఉన్నారు కదా, మీరు ఉంటే ఇప్పుడు లేపి అంటే ఏంటంటే అర్జెంటుగా మీకు ఏదో ఆయన ద్వారా ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే ఏదో కొండలు ప్రపంచం అంతా మునిగిపోతుంది అనుకుంటే తప్పితే చెప్తాను అసలు మామూలుగా లేదు అండి. ఇంకో కారణం ఉంది, వెంటనే చేయడానికి ఇంకో కారణం ఉంది. ఆయన నిద్ర లేచిన దాకా ఆగితే చుట్టుపక్కల జనం వచ్చి మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుంటే తప్పితే. మీకు అర్థమైంది కదా చెప్పింది. మీరు ఐ థింక్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వేర్ వీఆర్ వాట్ వీఆర్ రిఫరింగ్ టు. ఓకే. ఇప్పుడు పొద్దున్న 7 గంటలకు ఆయన లేస్తాడు, 7 గంటలకు మొత్తం అందరూ వచ్చేస్తారు, పెద్ద గొడవ అయిపోద్ది అనుకోండి, ఏదో అర్ధరాత్రి 2ంటికి అరెస్ట్ చేయడం తప్పితే వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం చెప్పండి? అవసరం లేదు. యూ కెన్ ఈవెన్ సమ్మన్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్. సమ్మన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత యూ డిక్లేర్ దట్ యువర్ అండర్ అరెస్ట్. అది రండి అంటారు అంతే. కొన్ని సులభంగా అయిపోయే పనుల్ని మనం కష్టతరం చేసుకుంటున్నాం. ఇందాక కేసులో 3 వచ్చి ఇన్ఫర్మేషన్ అన్నారు కదండి, 3 పొలిటీషియన్స్. అదే మీరు ఈ మాట అన్నారు అనుకోండి, ఇప్పుడున్న దానిలో సిచ్యువేషన్లో వచ్చేది మేమే, మీ సంగతి తేలుస్తాను. అది అదే అది ఇప్పుడు చెప్పాను కదా మీకు, రావణ కాష్టం అనేది అక్కడే చెప్తున్నాను. ఎక్కడ ఇది అంతటితో ఆగదు. అక్కడ నేను అలా అనలేదు, నేను అనలేదు. నేను అన్నాను మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కుదరదండి, పర్మిషన్ కావాలండి. వాళ్ళు ఏమన్నా తెలిసిన పర్మిషన్ రాస్తే మాకు ఇబ్బంది అండి అన్నాడు. సో నేను మాకు ఒంగోలు వైవి సుబ్బారెడ్డి గారితో కూడా మాట్లాడాను. జనరల్గా పేరు పెద్ద నథింగ్ రాంగ్. ఏంటి సార్ అంటే జస్ట్ ఫార్మల్గా రాయమని చెప్పండి సార్. ఏం సంవత్సరం గారు కొత్తగా చెప్తున్నారు మాకు అన్నాడు. అదేం లేదు సార్, నేను ఐఎమ్ ఫ్రమ్ యువర్ ప్లేస్, ఐఎమ్ లైక్ యువర్ యంగర్ బ్రదర్, ప్లీజ్ అండర్స్టాండ్ అని అంటే వాళ్ళు రాసిచ్చారు. అప్పుడు రాసిచ్చారు. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్. అండ్ నేను బయటికి పోయి ప్రెస్లో ఏం చెప్పారు తెలిసిన, మంచి వాతావరణంలో మాకు పర్మిషన్ ఇచ్చారు డీజీ. దట్స్ ఇట్. ఇప్పుడు అపోజిషన్ అని రూలింగ్ పార్టీ రెండు చూడకూడదు. లెట్స్ సీ. ఇప్పుడు రూలింగ్ పార్టీ విల్ ఎనీవే గెట్ దట్ 10% to 20% ఎక్స్ట్రా మైలేజ్. సాంసరావు గారు చూడండి అని మీరు చెప్తారు, అపోజిషన్ చెప్పాను అనుకోండి, డెఫినెట్గా నేను రూలింగ్ పార్టీకే ప్రియారిటీ ఇస్తాను. జనరల్గా మనకు జరిగే పనే కదా అది. సో దాన్ని మనం అంతేగాని అపోజిషన్ అనగానే అసలు నువ్వు ఎవరి దగ్గరికి పోకూడదు, నిద్ర లేకూడదు, పోకూడదు, ఆ ఊరు తిరగకూడదు, ఈ ఊరు తిరగకూడదు, రేపు పొద్దున ఏమైనా జరగచ్చు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. యూ కెనాట్ రిస్ట్రిక్ట్ ఫ్రీ సొసైటీ. మీకు ఎప్పుడైనా బెదిరింపులు వచ్చి అంటే పొలిటీషియన్స్ బెదిరింపులు వచ్చినాయంటే మీ కానీ చేయకపోతే మీ సంగతి తెలుస్తాను. 33 years ఎవరు చేయలేదు. అలా చేస్తే నేను అంతకన్నా రివర్స్ అవుతాను. అది ప్రాబ్లం. నేను అదే లేదు, నువ్వు నన్ను ఏం చేయలేవు. నేనేదో ఊరక కారు వేసుకొని పైన బుక్ పెట్టుకొని తిరిగిన వాడిని కాదు. 33 సంవత్సరాల్లో మోర్ దాన్ 20 years నేను సర్వ్ చేసినట్టుగా నక్సలిజంకి నేను అంటే గర్వంగా చెప్తున్నాను. వ్యాస్ గారి తర్వాత ఆ కోవలో చెందినటువంటి వ్యక్తిని నేను. అంత చేసాం మేము. ఇప్పుడు రాష్ట్రం శాంతి భద్రతలు శాంతియుతంగా ఉంచడానికి ప్రయత్నం చేశాం, కానీ పొద్దున్నే సాయం దాకా బుగ్గ కారు వేసుకొని తిరిగి హసాయి సాయి అంటే ఏదో సైరన్లు కొట్టుకొని తిరగలేం మేము. ఎస్, నెవర్. నో పొలిటీషియన్. అలా అంటే ఒక నీతిగా నిజాయితీగా నో పొలిటీషియన్ వుడ్ డూ ఇట్ అండి. ఒకవేళ అన్నా సరే తప్పు చేస్తున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూలో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. నాకు జరగలేదు, మా సబ్ ఇన్స్పెక్టర్ జరిగింది. ఒక మినిస్టర్ గారు పోయి కూర్చొని పోలీస్ స్టేషన్లో పోలీస్ ఎస్ఐ చైర్లో కూర్చొని, మీరు నమ్మరు, డీజీగా 33 సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్గా ఉంటే ఇన్స్పెక్షన్కి పోయినప్పుడు తప్పితే నేను ఎస్ఐ చైర్లో కానీ సిఐ చైర్లో కానీ కూర్చొని తెలుసా మీకు? ఎదురుగా కూర్చుంటారు. దట్స్ ఇట్. ఓన్లీ ఇన్స్పెక్షన్ అప్పుడు వాడు చైర్లో కూర్చుంటారు, అబ్బాయి చైర్లో కూర్చుంటారు. సో చైర్ ఈస్ చైర్. సో ఆయన మినిస్టర్ గారు అప్పుడు ఏదో పెద్ద చెప్పాను, ఐఎమ్ నాట్, దానివల్ల నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. హ్యాపీగా వెళ్ళిపోయాను నేను. ఓకే. ఎస్, ఐ సెడ్ గెట్ లాస్ట్, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే.
అంటే ఏం చేశారు సార్, ఆయన వచ్చి సీట్లో కూర్చున్నాడు. ఎస్ఐ సీట్లో కూర్చొని ఎస్ఐ నీకు సందు తెలుస్తాను అదే అన్నాడు. నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా అందులో, అమరాబాదు, ఈ నగర్ కర్నూలు ఏరియా. ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. తర్జన భర్జన జరిగింది, లేదండి ఎస్పీ గారు మా మాట ఏం లేదని అన్నారు. తీసాం హ్యాపీ గో లక్. వాట్ ఈస్ దట్? ఇది కాకపోతే ఇంకా అక్కడ ఇంకో చోట ఇప్పుడు ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఎస్పీ ఇంటెలిజెన్స్. హ్యాపీగా పోయి కూర్చున్నాను అక్కడే. డిఐజీ ఇంటెలిజెన్స్, దాని తర్వాత హైదరాబాద్ రేంజ్ డిఐజీ, తర్వాత రాయలసీమ ఐజీ. మంచి ఏ మాటకి ఆ మాట, దేవుడి దయ వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ వర్క్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు మీరు డీజీపీ ర్యాంక్ వచ్చినప్పుడు 2-3 పేర్లు ఇస్తారనుకుంటున్నారు సార్ మీకు? జనరల్ అప్పుడు లేదు. డీజీగా చేయడానికి డిస్క్రిప్షన్ ఉండదు, ఇన్ఛార్జిగా చేయడానికి డిస్క్రిప్షన్ ఉంటుంది అంతే. ఓకే, అది ఫుల్ ఫ్లెడ్జ్ డీజీగా ఆయన డిస్క్రిప్షన్ ఉండదు. అప్పుడు 3 పేర్లు రావాలి మీరు చెప్పినట్టు. నేను చేరినప్పుడు ఆ 3 పేర్లు పంపించలేదు, కొంచెం లేటుగా పంపించారు. లేటుగా పంపించేటప్పటికి వాళ్ళు ఇంత లేటుగా పంపిస్తే మేము యాక్సెప్ట్ చేయమన్నారు. సో నేను రిటైర్ అయిపోవాల్సి. ఓకే, అంటే ఎక్కువ ఇన్ఛార్జ్ డీజీగా పనిచేశాను. ఫ్యూ డేస్, 8 days ఎంతో, 8 days ఐ వాజ్ డీజీపీ. అంటే స్కేల్ కోసం, పెన్షన్ కోసం, వాటి కోసం. అదర్వైజ్ ఐ వాజ్ ఇన్ఛార్జ్ డీజీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైం. మన మై హోమ్ పూజల్లో ఒరిస్సా చీఫ్ సెక్రటరీ రాముడు గారు అయితే ఉన్నారు సార్. ఆయన అడిగాను, మీకు లాస్ట్ శాలరీ ఎంత అని అడిగానండి. లాస్ట్ శాలరీ మీకు ఎంత సార్? లాస్ట్ శాలరీ మీకు స్కేల్ ఉంది కదా, 225 ఎంత ఉంటుంది, 2,25,000 ఎంతో లాస్ట్ శాలరీ. బ్యాంకులో పడేదా సార్ మీకు అమౌంట్? ఎప్పుడైనా బ్యాంకే. మొట్టమొదటిలో కదా సార్, స్టార్టింగ్ టైంలో ఫస్ట్ ఏఎస్పీ కూడా ఇప్పుడే ఎక్కడైనా అంతే. మొదట్లో ఒక క్యాష్ ఇచ్చేవారు అనుకుంటున్నాను నేను. మేబీ ఐ డోంట్ రిమెంబర్. ఫస్ట్ శాలరీ ఎంత వచ్చింది ఐడియా ఉందా సార్? ఎన్పిఏలో 1,650 రూపాయలు. ఏఎస్పీకి నేషనల్ పోలీస్ అకాడమీలో 1,650 రూపాయలు. అదే బెల్లంపల్లి, అప్పుడు బెల్లంపల్లి పోతే 2,500 ఎంతో ఉండేది అంతే. మేము ఫస్ట్ మేము డబల్ కాట్ మేము ఈఎంఐలో కొనుక్కున్నాను నేను. ఏది బెల్లంపల్లిలో పండుకునే మంచం కాట్ ఈఎంఐలో కొనుక్కున్నాను నేను. అదే నెలకింత వాయిదా పద్ధతిలో. అవునండి. రిటైర్డ్ టైంకి 2,25,000 వచ్చిందండి బేసిక్. అది బేసిక్. ఇప్పుడు ఎంత వస్తుంది సార్ పెన్షన్ మీకు? నాకు ఇప్పుడు 1 lakh ప్లస్ వస్తుంది. 1 lakh ప్లస్. అంటే ఇదేంటంటే నేను ఎందుకు అడిగానంటే అండి, శివప్రసాద్ గారని ఆయన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అనమాట. ఆయనకి 1,25,000 వస్తుందండి. దాంతో పుస్తకాలకి అంతా ఖర్చు పెడతాను. ఆయన 8 years అలాగా చెప్పారన్నమాట. దాంతో అడిగాను నేను. సేమ్ అదే అమౌంట్ నాకు కూడా వస్తుంది, 1,23,000 టు బి ఫ్రాంక్. ఇంకా మీరు చూస్తే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా హత్యలు చేస్తున్నారు సార్. అంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే, మీరు డిపార్ట్మెంట్గా మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. పెళ్లి చేసుకుని హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ ప్లాన్ చేస్తున్నారు సార్ చంపేయడానికి. అన్ని ఫినామినాస్కి ఒకటే కారణం, సోషల్ మీడియా. అది ఏమొద్దు. ఇదివరకు నేను బెల్లంపల్లి ఏఎస్పీ ఉన్నప్పుడు మా ఇంటి మీద అటాక్ జరిగింది, నక్సలైట్స్. మార్నింగ్ 4 o'clock. మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్. ఆయన ఫోన్ చేస్తే, అంటే ధైర్యం చెప్పడానికి ఫోన్ చేస్తారు కదా ఫస్ట్ పోస్టింగ్ అందరూ. ఆయన మాట్లాడేది నాకు వినపడేది కాదు, నేను మాట్లాడేది ఆయనకి వినపడేది కాదు. నేను ఎవరికన్నా మా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలన్నా ఎక్స్చేంజ్కి చేస్తే 18 నెంబర్, ఇప్పుడు పోలీస్ ఒకటి కాబట్టి మంచి నెంబర్ ఇచ్చారు 18 అని. నేను పలానా నెంబర్ కలపమంటే కలిపేవాడు. దట్ వాజ్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ అప్పుడు ఉన్న టెక్నాలజీ. ఇప్పుడు ఏంటి చెప్పండి? నీకు టెక్నాలజీ పెరగడం మంచిది కాదంట్లా నేను. సైబర్ క్రైమ్, ఎంత పెద్ద సైబర్ క్రైమ్ జరుగుతుంది మీరు చూడండి. మార్క్ మై వర్డ్, మ్యాక్సిమం 1 or 2 yearsలో బ్యాంకులకు ఎగగొట్టేటువంటి కార్పొరేట్ సెక్టర్స్ అమౌంట్ కన్నా సైబర్ క్రైమ్లో దోచుకోబడిన సొమ్ము 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. చూడండి. కరెక్ట్ అండి. పాపం చాలా మంది కోల్పోతారు, ఏదో లింక్ వస్తుందండి. అది పర్లేదు, ఎవరో పెద్దోడు పోతే పర్లా, చిన్నవాడు. ఇప్పుడు చూడండి, ఆ నెల్లూరులో ఏదో కుబేర స్కామ్ ఏదో జరిగింది చూడండి. అవునండి, అలాంటివి. సో బేసికలీ ఇప్పుడు నాకు మీరు నమ్మరు, అప్పుడప్పుడు నాకు చారిటీ ఫోన్ కాల్స్ వస్తుంటాయి నాకు. సార్ ఇప్పుడు 200 ఎంతో ఇవ్వండి సార్, మీరు ఇచ్చి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అని. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్, దో ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ నాట్ దట్ గుడ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. లెట్ మీ టెల్ యూ, నక్సలైట్స్ ఎక్కువ ఫార్వర్డ్ చేశారు. సో నేను మీరు అడిగినా కానీ ఒక 200 పలానా ఫోన్కి పంపించండి అంటే ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ నో. పంపిస్తే ఎవడెక్కడ ఏ లింక్ నుంచి తీసేస్తాడో డబ్బులు, మా భయం. సో ఇదేమవుతుంది, మీరు సైబర్ క్రైమ్ చూడండి, సింపుల్గా సైబర్ క్రైమ్, జస్ట్ సీ ద సైబర్ క్రైమ్ ఈ కంట్రీలో. అవునండి, ప్రత్యేకంగా ఒక టీం ఉంటారంట. పాపం అప్పటికి C4 పెట్టారు, C4 అనే ఒకటి పెట్టారు మన కంట్రీలో. ఇక్కడ షికాగోవిల్ గారు తెలంగాణలో, ఇక్కడ మన దగ్గర అందరు బాగా చేస్తున్నారు, కాదంట్లా. కానీ ఇది సరిపోదు అంటున్నాను. ఇప్పుడు మీరు చేశారండి, మీరు ఇన్వాల్వ్ అయినారండి క్రైమ్లో,
కరెక్ట్గా మీకు 15 రోజుల లోపల లైఫ్ టైం జీవితకాలం పడేటట్టు ఏదో ఉండాలి. అదే ఇమీడియట్ యాక్షన్ ఉండాలి. 5-6 సంవత్సరాల తర్వాత రాజు ఎవరో పేదెవరో అంటే ఏం చేస్తుంది, ఏం అంత పెద్ద కష్టం ఉందండి. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ప్రూఫ్. అది అప్పుడు హత్యలు కానీ అన్ని కూడా కొద్దిగా అంటే ఛేదించడం కొద్దిగా కష్టంగా ఉండేది. చెప్పాను కదా నిన్న పేపర్లో వచ్చింది, మీరు చూసట్లేదు. ప్రపంచం మొత్తంలో అదర్ దాన్ మ్యారిటల్ రిలేషన్ ఏ కంట్రీలో ఎక్కువగా ఇల్లీగల్ ఇవి ఉన్నాయని అంటే 53%తో ఇండియా నెంబర్ 1 ఉంది. తెలుసా మీకు? అది చూడండి. అంటే ఏ స్టేజ్కి మనం డిటరేట్ అయిపోయాం చూడండి. దానికి కారణం ఏంటంటే సహజీవనం చేసుకోవచ్చు ఎవరన్నా, అంటే పెళ్ళైనా సరే ఈ అబ్బాయికి నీ అమ్మాయికి కొడుతూ ఉండొచ్చు. అలా ఉందండి. కుదురు మా చిన్నప్పుడు అంటే ఏదన్నా హోటల్, నేను నా వైఫ్ వెళ్ళి అనుకోండి, పెళ్లి ఫోటో పెట్టుకునే వాళ్ళం అండి. హోటల్లో అడిగేవారట రికగ్నిషన్కి, ఏ మీ అమ్మాయి అంటే ఇలా చూపించేవాళ్ళం. మరి ఇప్పుడు సహజీవనం అని చెప్పేసి కోలివింగ్ స్పేసెస్, కోలివింగ్ చూడండి. ఇప్పుడు ఈ మధ్యనే నాకు తెలిసినంత వరకు తెలంగాణ పోలీసులు ఇల్లీగల్ అని చెప్పారు. ఇప్పుడు ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు చెప్పండి? సో మన జనరేషన్ రేపు పొద్దున మనల్ని వింత పశువుల్లాగా చూసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్. ఈవెన్ ఇఫ్ దే లుక్ ఎట్ యాజ్ ఎవర్రా వీళ్ళు పాత చింతకాయ పచ్చడి అని అనుకున్నా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దట్ సో మచ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. చిన్న పిల్లలు ఎట్లా అంటే మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు లేకపోతే పిల్లల్ని ఎంత చక్కగా ఆ రకంగా పెంచితేనే కాదు. నా బాధ ఏంటంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా, దే ఆర్ కరెక్టింగ్. వై వీఆర్ నాట్ కరెక్టింగ్? అంటే అక్కడ ఏం చేస్తున్నారు సార్, కొద్దిగా వివరించారు సార్. నో మోర్. మీకు 13 సంవత్సరాల దాకా సెల్ ఫోన్ లేదు, ట్యాబ్ లేదు, ఏం లేదు మీకు పిల్లలకి. ఎస్. ఇప్పుడు మీరు అందరూ తెలుసు, స్క్రీన్ చూస్తే మీకు కళ్ళు దెబ్బతింటని చెప్పి తెలుసు. మీరు నమ్మరు, నా దగ్గర బుక్స్ చూసుంటారు మీరు. స్క్రీన్ ఎంతసేపు చూస్తానో అప్రాక్సిమేట్గా దానికి డబుల్ టైం నేను పుస్తకం చదువుతాను. ఇప్పుడు కూడా ఐ రీడ్ ఫిజిక్స్ బుక్స్. ఇప్పుడు అందుకనే ఇప్పుడు వాళ్ళు దెర్ ఆర్ ఎస్పెషల్ న్యూస్ పేపర్స్లో ఐ అప్రిషియేట్. మీరు కూడా చేయండి కొన్ని ప్రోగ్రామ్స్. కాబట్టి నెక్స్ట్ టైం ప్యూర్ ఎడ్యుకేషన్ మీద కావాలన్నా కానీ ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. ఓకే. ఒక ప్యూర్ ఎడ్యుకేషన్ మీద, ఇది నాట్ ఆన్ దిస్ మై కెరీర్ అండ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ప్యూర్ ఎడ్యుకేషన్ మీద ఐ కెన్ గివ్ యూ అవుట్ స్టాండింగ్ సెషన్స్ ఇవ్వగలను. ఇప్పుడు పేరెంట్స్ కొన్ని స్కూల్స్ వాళ్ళు ఓన్లీ మదర్స్ మీట్ పెడుతున్నారు సార్. ఆ టైంలో మీరు వెళ్ళగలరా సార్? మాకు సలహాలు ఇవ్వగలరా? ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ ది పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్. పాయింట్ ఏంటంటే ఒక బుక్ రాశారు ఈ మధ్య, లెట్ us మీట్ ఎట్ ది లైబ్రరీ అని చెప్పిన బుక్ రాశారు. ఓకే, లెట్ us మీట్ ఎట్ ది లైబ్రరీ. ఆ లైబ్రరీలో ఏం బుక్స్ ఉంటాయని పక్కన పెట్టేదాన్ని, చిన్నదో లేదా రాముడిదో లేదా చందమామ, బాలమిది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే పుస్తక పఠనం అనేటువంటి దాన్ని అలవాటు చేస్తారు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ గోయింగ్ టు, ఎందుకంటే ఇప్పుడు కల్చర్ ఏంటంటే లెట్ us మీట్ ఇన్ పబ్ అయితే పర్లేదు. ఇప్పుడు ఇదేంది నడుస్తుంది, దీని నడుస్తుంది. మీకు పుస్తక పట్టణం వల్ల ఏమవుతుందంటే, నాకు చిన్న ఐడియా ఉంది సార్, ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ వచ్చినందుకు ఏకాగ్రత పెరుగుతుందండి. దానికి తర్వాత ఇమాజినేటింగ్ పవర్ ఏంటి, అడవి అక్కడ రాక్షసు వచ్చేది అనగానే మనం ఇమాజిన్ చేసుకుంటామండి. ఇమాజినేటింగ్ పవర్స్ పెరుగుతాయట, కాన్సన్ట్రేషన్ వస్తుంది, మానసిక ఆనందం కలుగుతుంది, ఇలా చెప్తున్నారండి. పేరెంట్స్గా చెప్పామనుకోండి, నేను ఎదురు చెప్పా, నన్ను చూసి నవ్వుతున్నాడు. ఏంటంటే మానసిక పుస్తకం చదివితే మానసిక, నువ్వు చెప్పింది గూగుల్లో కొడితే టక్కున వస్తుంది. తప్పది. మీరు చూడండి, ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇన్ని సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి. దట్స్ వాట్ మీరు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఐ వాంట్ కంట్రిబ్యూట్ దిస్ మచ్. వై సో మెనీ సూసైడ్స్? సుప్రీం కోర్ట్ యూ నో వాట్ దే అబ్జర్వ్డ్? 15 గైడ్లైన్స్ ఇచ్చిందండి. 15 గైడ్లైన్స్ ఇవ్వడమే కాకుండా 7% ఆఫ్ ద సూసైడ్స్ డెత్స్ స్టూడెంట్స్వి. 7%. 13,000 2022లో 13,000 మంది చనిపోయారు. అదే 80 బాయ్స్ చనిపోతున్న వాళ్ళు కూడా 80 బాయ్స్. 2,000 మంది అయితే పరీక్షల సమయంలోనూ లేదంటే ఈ కౌన్సిలింగ్ టైంలో చనిపోతున్నారు. వేళ మనము ఫోకస్ చేయాల్సింది ఎక్కడంటే ఏ విధంగా ప్రతి పిల్లవాడు సంతోషంగా స్కూల్ నుంచి బయటకు వెళ్తాడు క్లాస్ అయిపోయిన తర్వాత అన్న దాని మీద ఫోకస్ మర్చిపోయి మిగిలినవన్నీ చేస్తున్నాం మనం. అవునండి. ఇక ఈ ఉచితాలపై మీ అభిప్రాయం సార్? అంటే ఉచితాలు అంటే రాజకీయ నాయకులు విచ్చలవిడిగా ఉచితాలు వాళ్ళు ఆ పవర్లో రావడానికి అంటే తెలుగు రాష్ట్రాల్లో కదండి, ఎక్కడైనా సరే ఉచితాలు ఓవరాల్గా ఏంటంటే ట్యాక్స్ పే వాళ్ళంతా చాలా బాధపడుతుంటారండి. నా డబ్బులు మీరు ఉచితంగా ఇచ్చేస్తున్నారని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ట్యాక్స్ పేయరు అనే కన్నా సంక్షేమం అనేది కావాలి. ఐఎమ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద కామన్ మ్యాన్, ఫ్రాంక్లీ స్పీకింగ్. సంక్షేమం అనేది గ్యారంటీగా కావాలి. ఎందుకంటే ఎవరికైతే అవసరం ఉందో డెఫినెట్లీ
యు ఆర్ రైట్, టోటలీ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి 15,000 లేకపోతే 13,000 ఎంతో ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్కి పోయే వాళ్ళకి ఇస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. న్యూస్ పేపర్స్ అన్నిట్లో ఎనాలిసిస్ చూస్తే మీరు ప్రైవేట్ స్కూల్స్కి పంపించే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ బయటకు వస్తుంది. దాంతో నేను ఏకీపిస్తున్నాను. ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ స్కూల్స్ ఆల్రెడీ మనం గవర్నమెంట్ టీచర్స్కి ఇస్తున్నాం శాలరీస్. స్కూల్ మంది ఇక్కడ ఇచ్చుకుంటే బాగుంటుంది, కానీ అక్కడ కూడా ఎందుకు ఇవ్వాలి? అంటే నేనేమనుకున్నాను, మీకు అంటే కొద్దిగా వ్యతిరేకంగా చెప్తున్నాను. నేను ప్రైవేట్ దానికి సపోర్ట్ చేస్తున్నాను. ఎలా అంటే గవర్నమెంట్లో ఫ్రీ మీల్స్ ఉంది, ఫ్రీ బుక్స్, ఫ్రీ అన్ని ఇస్తున్నప్పుడు ఇవ్వకుండా వీళ్ళు కొద్దిగా భారం తగ్గుతుందండి గవర్నమెంట్ మీద. భారం ఒక స్టూడెంట్ మీద 70,000 ఖర్చు పెడుతున్నారంట సార్. ప్రైవేట్ స్కూల్లోకి పంపించారనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చేది 13,000 కదా. దానివల్ల అది అని నేను అనుకున్నాను సార్. విద్య, వైద్యం అనేటువంటిది ఈ రెండు కూడా ప్రభుత్వం దే కెనాట్ సే నో. మీరు ఎప్పుడైతే ప్రైవేటు విద్యని మీరు ప్రోత్సహించారో దాని అనర్థాల మీద మీరు చిన్న రీసెర్చ్ చేయండి. దాని ఇప్పుడు మనం నలుగురు ఉన్నాం, మీకు మంచి మార్కులు వస్తే మీరు ఏ క్లాస్లో ఉంటారు, ఏ సెక్షన్లో ఉంటారు. నాకు తక్కువ ఉంటే బి, ఈయన సి, లేకపోతే డి క్లాసిఫికేషన్ ఉంది. మరి నేను అనేది ఏంటంటే అసలు అవసరమా నలుగురు పిల్లలకి? ఒక నలుగురు పిల్లల్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం ఇంపార్టెంట్, కానీ మార్కులను బట్టి మీరు డివైడ్ చేసేది కంప్యూటర్ కూడా చేస్తుంది పని. అవునండి. మొన్న ఎక్కడో జరిగిన సంఘటన, ఒక సిఏ గారు ఎస్ఐ గారు కాళ్ళ మీద బాగా కుట్టించారన్నమాట అండి. బాగా అంటే వాళ్ళు గంజా బ్యాచ్ అనమాట. అంటే పోలీసుల మీద తిరగబడ్డారంట ఆయన వాళ్ళు. అది నా చిన్నప్పుడు నేను చూశానండి. మా చిన్నప్పుడు ఆ సినిమా టికెట్లు తోసుకుంటుంటే ఎస్ఐ గారు, కత్తుల రత్తయ్య గారు అని ఒక ఆయన ఏలూరులో బండి ఆఫ్ చేసి పాటామని కొట్టేవాడు. అమ్మో కత్తుల రత్నయ్య గారు అందరూ పారిపోయేవారండి. అప్పుడు కొట్టించుకున్న వాళ్ళని చూశాను. కొట్టడం కూడా న్యాయం, మాకు సంతోషంగా ఉండేది. అంటే ఇక్కడ గంజా బ్యాచ్ని పోలీసు మీద తిరగబడినందుకు కొట్టారు అంటున్నారు. అలాగే జరగాలని 90% కోరుకుంటున్నారండి. అంటే ఇట్స్ లైక్ దిస్ అండి. పాత రోజుల్లో మీరు యువర్ ఇన్ సెన్సెస్, నీకు ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసు. గంజాయి తాగినోడికి లేకపోతే ఎక్కువ మత్తులో ఉన్నవాడికి వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. దానివల్లనే మీకు చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరగటం, ఈ హనీమూన్కి పోయి చంపేయటం. మీరు ఒక విషయం ఒక సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్పాలంటే ఈ జాడ్యాలన్నిటికీ యు ఆర్ నాట్ ఇన్ యువర్ నార్మల్ సెన్సెస్. యు ఆర్ నాట్ ఇన్ యువర్ నార్మల్ సెన్సెస్. ఏం లేదు, సింగపూర్ మోడల్ అంతే. ఎస్, ఏం లేదు. మీరు గంజాయి తీసుకొని వచ్చారు, మీకు జీవితం లేదు, బయట లేదు. మీరు చచ్చనే పోవాలి, లేకపోతే మేము ఉరిదిస్తాం అంతే. అది ఇమ్మీడియట్ యాక్షన్ అనమాట. అసలు అవసరం లేదు దీనికి. ఇప్పుడు ఒకప్పుడు పంజాబ్ ఉండేది, ఇప్పుడు ఈ మధ్య పేపర్లో దురదృష్టవశాత్తు కేరళ ఎక్కువ ఉందని వింటున్నాను. ఇది తప్పు అయితే క్షమించండి. ఐఎమ్ రైట్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. పాయింట్ ఎందుకు వస్తుందండి ఇంత ఇంత ఇప్పుడు ఇంత మెషినరీ ఉంది, అన్నీ ఉన్నాయి. బెట్టింగ్లు ఎవరెవరు బెట్టింగ్లు పెట్టి ఐపీఎల్ అను ఇంకోటను నేనైతే చూడను. ఐ డోంట్ సీ. దానివల్ల ఏం చేస్తాడు, డబ్బులు పోయినప్పుడు అమ్మ నాన్న దగ్గర పోయి మౌన్ చూపెట్టాడు, సూసైడ్ చేసుకుంటాడు. ఈ బెట్టింగ్ కూడా మళ్ళీ ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది సినిమా యాక్టర్లు వీళ్ళు కొంతమంది వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారటండి. అందుకనే కదా కొంతమంది సినిమా యాక్టర్స్కి ఈ మధ్య నోటీసులు కూడా ఇచ్చారు. ఎందుకు చేయాలి చెప్పండి అలాంటివన్నీ? మీకు ఎప్పుడు కూడా మరి ఇంత పెద్ద సిన్సియర్ ఆఫీసరు మీరు రాజకీయాలు రమ్మని అడగలేదా సార్ మిమ్మల్ని ఎవరన్నా? అంటే మాలాట ఏమనిపిస్తుంది అంటే, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అసలు నిజంగా రాజకీయాలు ఉంటే అదరగొట్టేస్తారమో మాకు అనిపిస్తుంది. 2019లో ఒక అవకాశం వచ్చినమాట వాస్తవం. 2019లో గంగవరం పోర్ట్ సిఇఓగా ఉండేవాడిని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కలవటం, వెళదాం అనుకోవటం, కొన్ని కారణాల వలన అప్పుడు పోలేకపోవడం జరిగింది. సో ఇన్ రిట్రాస్పెక్ట్ అంటే వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఐ ఫీల్ నేను అప్పుడు పోకపోవడం వల్ల కొంత నష్టం జరిగిందని అనుకుంటున్నాను నేను. ఒకటండి ఏంటంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు అంటే రాజకీయ నాయకులైన ప్రజలకు ఏం కావాలని కోరుకున్నారు. మనం కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి, జేడి లక్ష్మణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చారు. ఏ పార్టీ
మద్దతు మనం ఇచ్చాం చెప్పండి వాళ్ళకి. పాయింట్ ఏంటంటే అందుకనే రాజకీయాల్లో ఒక మార్పు రావాలి అని అంటే మీరు మమ్మల్ని నేను మిమ్మల్ని తిట్టుకోవడానికి కాదు రాజకీయం అంటే. మీరు ఏ రకంగా ప్రజలకు బాగా సర్వ్ చేయగలరు, నేను ఏ రకంగా బాగా సర్వ్ చేయగలను, మన ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటే పీస్ బాగుంటుంది. సో నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. కానీ సమయం రావాలి. ఇట్స్ నాట్ ద టైం. వెన్ దెర్ ఇస్ ఎ టైమ్ ఐ మే ప్రిఫర్ టు జాయిన్. ఎక్కువగా ఏంటంటే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే తెలంగాణలో అంటే కులపరంగా విడిపోవడం అని ఉండదు సార్. ఇక్కడ తెలంగాణలో అక్కడ కులపరంగా కొన్ని ప్రాముఖ్యతలు గౌరవించడం అలా ఉంది సార్. అంటే కులం చూసి ఓట్లు వేయడం అటు ఉన్నానండి. ఇట్స్ లైక్ దిస్. ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రాలో కూడా 2-3 పార్టీలు వచ్చినాయి కదా. ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఒక పార్టీ పెట్టారు, రామచంద్ర యాదవ్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు. ఓకే, మీరు అన్ని ప్రభుత్వాలు చూశారు. గత 50 స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా చూశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరు? విజయ్ కుమార్ గారు పెట్టారు. అలానే జేడీ గారు, జయప్రకాష్ నారాయణ గారిని పెట్టారు, జయవర్ధన్ పెట్టారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీళ్ళందరూ పెట్టినప్పుడు మార్పు కావాలి అని కోరుకునే వాళ్ళైతే మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు వాళ్ళకి? ప్రజల్లో తప్పు అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ప్రజల్లో తప్పు అని అంటే కూడా మంది తప్పు అవుతుంది మళ్ళా. ఎందుకంటే వీడు వచ్చి మనం తప్పు అన్నాడు అంటాడు. దానికి తెలివిగా ఏం చేయాలంటే మార్పు కావాలి అనుకుంటే, మీలో మీ జీవన విధానంలో మార్పు కావాలి అనుకుంటే మద్దతు మాకు ఇవ్వండి అని చెప్పని ఊరూరు తిరగాలి, ఊరూరు చెప్పాలి, చేయాలి. అలా చేయటల్లా. నేను కూడా ఇప్పుడు నేను రాజకీయాల్లో చేరాను అనుకోండి, మీ పార్టీలో చేరాను అనుకోండి, సేమ్ మోస పద్ధతిలో 25 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టడం, అవి మళ్ళీ వెనక్కి ఎలా రాబట్టుకోవాలి? అవునండి. ఇప్పుడు ఉచితంగానే చూస్తుంటే రాజకీయాల్లో ఆటోమేటిక్ డబ్బులు వచ్చేసి మీ టైంలో ఒక సిన్సియర్గా ఉన్నారు సార్. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఆటోమేటిక్గా వచ్చాయి. నెల ఈ బ్రాంతి షాప్ వాళ్ళు ఇంత ఇచ్చా, ఎమ్మెల్యేకి ఇచ్చేయాలి, ఇది ఇంత ఇచ్చేయాలి, ఆ సిఏ గారు ఇంత ఇచ్చేయాలి. అలా మరి మీ ఉన్నప్పుడు నాకు ఐడియా లేదు కానండి, ఒక సిఏ పోస్టింగ్ ఎంత డబ్బు అని ఇస్తారటండి. అది ఎమ్మెల్యే గారికో ఎవరికో. స్టాండర్డ్స్ అనేవి డిటరేట్ అయిపోతున్నాయి అనే మాట మాత్రం వాస్తవం. ఓకే, వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్, స్టాండర్డ్స్ డిటరేట్ అయిపోతుంది. ఎట్లా డిటరేట్ అయిపోతుంది? మన కళ్ళు ఎదురుగానే మన పిల్లలు ఎలా అయితే స్పాయిల్ అయిపోతున్నారో అన్ని రంగాల్లో కూడా ఇది ఫాల్ కనిపిస్తుంది మనకి. సో అంటే ఒక సిఐ గారు కొద్దిగా మంత్రి పార్టీలో చెప్పారటండి, నేను కూడా విన్నాను అనుకోండి. ఆయన ఏమన్నారంటే 20 లక్షలు ఇచ్చి పోస్ట్కి వచ్చాను, ఈ అనుకున్న డబ్బులు రావట్లేదు అనేసి అంటుంటే ఆ మంత్రి పార్టీలో కూర్చొని మాట్లాడుతున్నలో ఏదో ప్రైవేట్ పార్టీలో అది విన్నాను అనమాట నేను. చాలా అది బహుశా అది ఆ పోస్ట్కి ఆ డిమాండ్ అలా ఉన్నట్టుంది. జనరలైజ్ రేర్గా జరుగుతుంది. ఇంకా చాలా అంటే సంతోషం కలిగిన, బాగా బాధ కలిగిన ఏమైనా ఉంటే చెప్పండి సరే. అంటే మీ దాంట్లో చాలా విషయాలు చెప్పారు, ఇంకేమన్నా జ్ఞాపకం తెచ్చుకుని. ఎందుకంటే ఏకే ఖాన్ గారు ఒకసారి జరిగింది సార్ మాకు ఈస్ట్ గోదావరి ఉండగా. ఎవడో దొండ కూడా ఏంటంటే ఇంట్లోకి వెళ్ళిపోయి బయట తలుపు లాస్ చేసుకుని లోపల పిల్లలు ఉన్నారంట. ఆయన కిటికీలోంచి ఫైర్ చేయించేసాడండి. అక్కడ వచ్చేసి ఆయన ఫైర్ చేసేమని. అంటే బేసికలీ నా 33 years కెరీర్లో ద బెస్ట్ థింగ్స్ అంటే పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ని నివారించటం. రెండోది నాకు బాగా చాలా కాలం నుంచి కోరిక ABCD అవార్డు అని, అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అని. నా కోరిక అంతా నేను డీజీగా ఉన్నప్పుడు తీర్చుకున్నాను, అది ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్. ABCD అవార్డు. ఇది ఏం పేరు పెట్టాలంటే షెర్లాక్ హోమ్స్ అవార్డు పెడదాం అనుకున్నాను. ఫారినర్ పేరు ఎందుకులే అనుకున్నాను. డీజీగా ఉన్నప్పుడు ఉదయం పూట నడుస్తూ ఉంటే ఐడియా వచ్చింది. సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 4-5 సార్లు ప్రజెంట్ చేశాను దాన్ని. సీఎం గారు కూడా బాగా లైక్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. సో అది రెండు. ఎక్కడన్నా కొంచెం బాధ కలిగినటువంటి ఉంటాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మనం చేయలేకపోయాము అని చెప్పని అలాంటివి. అంటే ఇంకొక సంతోషం పర్సనల్గా జరిగినటువంటిది ఇదేంటంటే, మా సబార్డినేట్స్కి ఒక రోజు నైట్ 11:30కి నేను డీజీగా ఉన్నప్పుడు ఆఫీస్లో ఒక లెటర్ చదువుతున్నాను. లెటర్ చదువుతామంటే అందులో ఒక లెటర్లో, మీరు ఎంతోమందికి చేశారు సార్, ఈ అబ్బాయి SI ఇన్సిడెంట్లో కాలు చేయిపోయింది, అతను ఇప్పుడు ఉద్యోగం లేదంటే డిస్మిస్ చేయలేదు, ఇప్పుడు సామర్లకోటలో వాళ్ళ మిస్సెస్ కూలి పని చేసుకొని ఆయన బతికిస్తుందని చెప్పి రాశారు. సో కొంచెం నాకు బాధ వేస్తుంది.
అది ఉద్యోగ ధర్మంలో వాడు కాదు చెప్పలేదు. సో డిఐజీకి చెప్పాను, రేపు మార్నింగ్ 9 o'clock పోయి ఉద్యోగంలో తీసుకుంటున్నాం అని చెప్పాను. యా, సో అలాంటివి ఏంటంటే నాకు కొంచెం సంతోషాన్ని ఇచ్చేటువంటిది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మన సబార్డినేట్. సో ఇప్పటికి కూడా ఫోన్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు కూర్చుని ఎంక్వైరీ దాంట్లో బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పరిగెత్తి ప్రతి ఒక్కళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు, చాలా ఉన్నాయి చాలా. సో రిగ్రెట్ కూడా ఉంటాయి, ఎట్లా ఉంటాయి. దేనికంటే మా వాళ్ళు తప్పుగా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు ఏదో చిన్న నైట్ క్రిమేషన్ జరుగుతుంటే మీరంతా ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారని చెప్పి మా పోలీసు వాడు ఒకసారి రాంగ్గా బిహేవ్ చేశారు. అతను ఎవరంటే అతను నాకు ఫ్రెండ్, ఇట్ హ్యాపెన్ టు బి మై ఫ్రెండ్, హీ హ్యాపెన్ టు బి మై ఫ్రెండ్. కొంచెం సాంబశివరావు గారు మీ టైంలో ఇలా జరుగుద్దని అనుకోలేదని అన్నాడు. నేను వెంటనే మా ఎస్పీ గారిని వాళ్ళందరినీ పంపించి, వాళ్ళ మదర్ చనిపోతే క్రిమినేట్ చేస్తున్నాడు అతను, దండం పెట్టించి అప్పుడు పేపర్లో కూడా వచ్చింది, చదువు మంచి పని చేసావు సాంబశివరావు అన్నాడు. ఎందుకంటే ఒక్కోసారి మన వైపున స్లిప్ అవుతుంది తప్పు. మనం గబక్కన ఇప్పుడు ఇంత అనుభవంతో కాబట్టి నేను ఏం చేస్తే దానికి రెమెడీ అనుభవం ఉంది కాబట్టి మనం కరెక్ట్ చేసుకొని పోతున్నాం ముందుకి. అంటే బెల్లంపల్లికి ఉన్నప్పుడు భద్రాచలం బందోబస్తులో ఎవరో విజిటింగ్ కార్డు ఇస్తే నేను కూడా చించేసి కొట్టాను. సో అలాంటి ఇప్పుడు చేయమంటే చేయం, అంతే కదా. ఆ రోజుల్లో పిఎస్ రామ్మోహన్ రావు గారు కార్డు ఇచ్చి నేను పలానా డీజీ గారికి కన్నడ ఎవరైతే అవడజన్ మ్యాటర్ని చించాం. సో అప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఇది ఏఎస్పీలో యంగ్స్టర్ అని చెప్పారు. సో అలాంటి చేయకూడదు అంటున్నాను. సో తప్పులు జరుగుతుంటాయి, బట్ అదర్వైజ్ అవును. టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు బిగినింగ్లో బెల్ట్ తీసి కొట్టేసేవాడు అండి, బెల్ట్ తీసి కొట్టేసేవాడిని, లాగి పెట్టి కొట్టేవాడిని అండి. కానీ అది తప్పు అని ఇప్పుడు తెలిసింది అన్నారు. అంటే అలా ఆ రోజుల్లో అది యాక్సెప్టెడ్. అది ఈ రోజుల్లో ఏంటంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు, మీ మనసు యాక్సెప్ట్ చేయదు. వాడు కూర్చోబెట్టి ఇప్పుడు అంతా ఏంది, అంతా బతిలాటం అయిపోయింది. ఇప్పుడు రండి బాబు చూడమ్మా, ఇలా చేయకూడదమ్మా, అలా చేయకూడదమ్మా. అంటే బాల హక్కులు అని అలా వచ్చేసినాయి సార్. నాకు నిజంగానే ఒక పోలీస్ ఆఫీసర్ పిలిచి చెప్పారన్నమాట, నీ మీద మా ఫ్రెండ్ నీ మీద చెప్తున్నారు కొడుతున్నావని మా ఫ్రెండ్ చెప్పాడు, వాళ్ళ అబ్బాయిని కొట్టామంటే అలా కాదు, ప్రేమతో కూడా జయించవచ్చు, ట్రై చేయని అన్నాడు. చిన్న హింట్ ఇచ్చాడు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కేరళ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, జనగణమన పాడుతున్నవాడు వాడిపోయాడంటే వాడు టీచరు గుంజులు చేయించో ఏదో చేస్తే ఆమెకు మెమో ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ డోంట్ అగ్రీ దట్. ఆఫ్టర్ ఆల్ షీ హాడ్ డన్ అవర్ జాబ్. ఇప్పుడు జనగణమనకే మనం లేచిపోతుంటే అవునండి చూడండి, వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కటి ఒక క్రమశిక్షణ. అవునండి. ఇప్పుడు మత రాజకీయాలని అన్నీ కూడా వచ్చేసినాడు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు అంత లేవు. మీరు ఉన్నప్పుడు అంత తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కువ కరికులమే మార్చేస్తున్నారండి, కరికులమే మార్చేస్తున్నారు. డాల్టర్ పరిణామ సిద్ధాంతం మార్చేస్తున్నారు. ఏమి చెప్తారు. సో సరే, గరికపాటి నరసింహరావు గారు దీనిను చాగంటి కోటేశ్వర గారు వింటుంటారా సరే? అన్న అప్పుడప్పుడు ఉంటారు, మా మిస్సెస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వింటారండి. ఇక అంటే ఇప్పుడు కుటుంబ బంధాలు తగ్గిపోయినాయి సార్. ఆర్థిక పరమైన అంటే పిల్లలు ఏమంటారంటే ఇంకా డబ్బులు మీరు సంపాదించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లలు ఏమంటారో నాకు తెలియదు, కానీ మీరు డీజీపీ అంటే కొన్ని వేల కోట్లు లేకపోతే 1000 కోట్లన్నా సంపాదించాలి అంటే జనరల్గా వాళ్ళ అన్న ఫ్రెండ్స్ వాళ్ళ కార్లు, పిల్లలు, హోదాలు కంపేర్ చేస్తుంటే మీరు అంబాసిడర్ కార్లోనే ఏదో వెరీ బిగినింగ్ అంబాసిడర్ కారు తిరుగుంటారు. ఇప్పుడు 2 కోట్లు అండి కారు, ఆడి ఎలక్ట్రికల్లో 2 crores అనేది. అటువంటివి చూస్తున్నాను. అప్పుడు ఎప్పుడైనా మీ పిల్లలు అన్నారా సార్ ఏంటి? ఐ డి నాట్ బ్రింగ్ అప్ మై చిల్డ్రన్ లైక్ దట్. నేను ఎప్పుడు పిల్లల్ని అలా పెంచలేదు, డౌన్ టు ఎర్త్. మా ఫ్యామిలీ కూడా చాలా స్లో, ఐ మీన్ వెరీ లో ఇన్కమ్ ఫ్యామిలీ. మా మిస్సెస్ వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ కానీ, బట్ దే ఆర్ ఆల్సో నాట్ రిచ్. వి బ్రాట్ దెమ్ అప్ డౌన్ టు ఎర్త్ లెవెల్. మా పిల్లలు కూడా వి డోంట్ డీల్లీ టీచ్, అవసరం లేదు కూడా. దానివల్ల ప్రయోజనం చెప్పండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా చెప్పండి? ఉండదు కదండి. అది ఒకటే క్వశ్చన్, మీరు అన్నీ చేశారు. ఇప్పుడు దేర్ ఆర్ 2 issues. నేను మీకు హెల్ప్ చేశాను, మీకు స్వీట్ ప్యాకెట్ తేవచ్చు, లేకపోతే ఇంకొక ఏదో వెండి గిన్నె తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాక్సెప్ట్ చేస్తే చేస్తాం, లేకపోతే అంతేగాని మిమ్మల్ని నా వచ్చినప్పుడు పలాని 10 వెండి గిన్నెలు తీసుకురామని అన్నా అనుకోండి, అదే దట్ అమౌంట్స్ సంథింగ్ డిఫరెంట్. అవునండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కరప్టెడ్ అని చెప్పేసి అంటే జనరల్ పబ్లిక్ అనమాట. ఇక్కడ ఏదో వాళ్ళకి అంటే రాజకీయ నాయకులు కూడా అలవాటు చేసి ఉండొచ్చు. రాజకీయ నాయకులు కూడా ఇగో నువ్వు ఈ ఫైల్ మీద సంతకం పెట్టు, నీకు పలానా హౌస్ ఇస్తారు, పలానా ఇక్కడ ఎదుర్కొంటాము. బట్ ద కాంట్రవర్షియల్ ఏరియా, ఐ డోంట్ వాంట్ టు డిగ్ ఇన్ టు దాట్. ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే అందరు అలా లేరు. ఇప్పుడు ఎక్సెప్షన్ వీ కెనాట్ సే ఇట్ యాజ్ ఎ రూల్. ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎక్సెప్షన్ దాన్ ఎ రూల్. ఎక్కడో ఉంటారు, ప్రతి చోట ఉంటారు. ఇప్పుడు అట్టయితే యూపీఎస్సీలోకి వచ్చే ఆఫీసర్సే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సే ఫాల్స్ సర్టిఫికెట్స్ పెట్టుకుని వస్తున్నారు. ఒక అమ్మాయిని తీసేస్తారు మొన్ననే చెప్తున్నారు. సో బేసికలీ డిటరేషన్ చెప్పాను కదా.
దాని ఏమంటారు దిగజారుడుతనం అన్ని రంగాల్లో కనిపిస్తుంది. మీ డైలీ రూటీన్ ఎలా ఉంటుంది సార్ రోజును? ఏం లేదండి, నాకు బేసికలీ ఐ గో ఫర్ వాక్ మార్నింగ్, ఒక మార్నింగ్ హాఫ్ అన్ అవర్. టెంపుల్ దగ్గరలో ఉంది, దండం పెట్టుకుంటాను దేవుడికి. సో ఐ రీడ్ ఫిజిక్స్ బుక్స్. నాకు ఆల్మోస్ట్ 5 hours అవుతాను పర్ డే ఇప్పుడు కూడా. సో బేసికలీ ఏంటంటే నాకేంటంటే నా ప్యాషన్ ఏంటంటే నేనేదన్నా అవతల పిల్లలకు ఒక 100 మంది పిల్లలకు చెప్తే 100 మంది పిల్లలకు కూడా 100కి 100 మార్కులు రావాలి. దేర్ ఇస్ నో గ్రేడింగ్. అందుకనే నేను మెటా కాగ్నిటివ్ ఫీడ్బ్యాక్ షీట్ అని ఒకటి డెవలప్ చేశాను. నేను వరల్డ్ బ్యాంక్ ఆర్టికల్ బేస్ చేసుకొని మెటా కాగ్నిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు దాన్ని ఎడ్యుకేషన్. అందుకని మీకు నెక్స్ట్ టైం అడిగి చెప్తాను. బ్యూటిఫుల్ పాయింట్. నేను చెప్పిన తర్వాత మీరు ఇద్దరున్నారు, మీకు దీనికి అర్థం కాలేదు అనుకోండి, మీకు అర్థమయ్యేదేదో మీకు 100కి 90 వచ్చినాయి, ఈయనకి 30 వచ్చినాయి. కూర్చోబెట్టిన పేపర్ చూస్తాను, ఇక్కడ ఎందుకు రాసామని ఆయన ఏదో ప్రశ్నార్థకంగా చేయకూడదు. అది అసలు ఆ 30 రావడంలో ఏం తప్పులు చేశాడో ముందు నాకు అర్థం కావాలి. అర్థమైందా? దట్స్ కాల్డ్ మెటా కాగ్నిటివ్. ఇప్పుడు 4 లెక్కలు ఇచ్చారండి, మొదటి లెక్కకి 77 రావాలి ఆన్సర్. 77 వస్తే 5 మార్కులు వేస్తాం, 70 వస్తే 0 పెట్టేస్తాం. అది కాదు టీచర్ జాబ్. అది స్టెప్ వైజ్ ఎక్కడ తప్పు చేశాడు. సో ఆ రకంగా ఏంటంటే నేనేం చేస్తానంటే చదువుతున్నప్పుడు ఏ విధంగా చెప్తే, ఒకటే గుర్తుపెట్టుకోండి, సీక్వెన్షియల్గా చెప్పుకుంటూ పోతే ప్రతి స్టూడెంట్కి అర్థమవుతుంది. జంప్ చేస్తారు, మీరు చేస్తారు. హిస్టరీ చెప్పరు, సైన్స్ని సైన్స్ లాగా ఏదో ఒక ముక్కు బట్టి కొట్టి చెప్తారు. కానీ సైన్స్లో ఉన్నంత, అంటే ఎస్పెషల్ ఐ రీడ్ ఫిజిక్స్ కాబట్టి, గొప్ప హిస్టరీ చరిత్ర ఎక్కడ ఉండదు. సో ఎంత సో మెనీ సాక్రిఫైజెస్ బై సైంటిస్ట్. ఇప్పుడు చెప్తున్నాను అసలు. సో there is easy way to make the education system meaningful. మీరు అన్నది టీచింగ్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేశాను సార్. అందుకే ఫిజిక్స్ మేడ్ ఈజీ బై దుర్గా ప్రసాద్ అని నా పేరు పెట్టాను. ఫ్రీ బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇచ్చేసేవాడిని. 100కి 100 మీరు అన్నట్టు సార్, 100 వచ్చాయి. తర్వాత మీరు అన్నట్టు మ్యాథ్స్, ఇప్పుడు నేను మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ చెప్పేవాడిని. మిగతా టీచర్లు ఏం చేసేవారంటే అండి, 75 ఆన్సర్ రాలేదు, 0 నేను అలా కాదండి, స్టెప్ వైజ్ మార్కులు వేసేవాడిని. ఇక్కడ నువ్వు మల్టిప్లికేషన్ తప్పు చేసావు. ఇప్పుడు ఒక మంచి సజెషన్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ తెలంగాణ గవర్నమెంట్కి కానీ ఒక మంచి సజెషన్ ఇస్తాను. ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్రాస్ ద కంట్రీ 50 to 60 బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం. మన స్టేట్కి 2, తెలంగాణకి 2 అప్రాక్సిమేట్గా వస్తూ ఉంటాయి. గత 25 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర 50 మంది ఉన్నారు, తెలంగాణలో 50 మంది ఉన్నారు, కంట్రీలో అయితే సంవత్సరానికి 50 మంది ఉన్నారు. నేను అనేది ఏంటంటే, విద్యాశాఖ మంత్రులు 2 రాష్ట్రాలలో వాళ్ళని పిలిపించుకొని ఏ విధంగా చెప్తే పెడగాజికల్ మెథడ్ని ఇంప్రూవ్ చేస్తే పిల్లలకి ఇంప్రూవ్మెంట్ అవుతుందని ఒక ఆలోచన చేసాం అనుకోండి. కన్సల్టెంట్ ఇవ్వండి, వచ్చినందుకు ఒక 1000 రూపాయలు, 2000 లేదా 10,000 ఆన్లైన్ ఇవ్వండి వాళ్ళకి. ఇప్పుడు డైట్ అని ఉంది, ఆ డైట్లో వాళ్ళని పెట్టండి. సో బేసికలీ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ఏ గుడ్ టీచింగ్ మెథడాలజీ దాన్ టేబుల్, చైర్, అంత మిడ్ డే మీల్ అంతా ఉపయోగమే కాదు. దట్ కమ్స్ అండ్ వెల్ఫేర్. అదొకటే ఉంటే సరిపోదు కదా. డిటి నాయక్ గారు అని నాకు మా ఈచ్ కూడా ఉన్నప్పుడు ఆయన పేరు చాలా విపరీతం పేరు సార్. డిటి నాయక్ అంటే అది హాయ్ నాయక అని అప్పుడు ఏదో సినిమా వచ్చింది సార్. అది అలాగా పొగిడేవారండి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఇంట్రెస్ట్గా చేసేవారు సార్. అది కొంతమంది ఏదో వచ్చామా వెళ్ళామా అని ఉండేది. చాలా అంటే మీరు ఎప్పుడన్నా స్టూడెంట్స్ మీరు చెప్పినట్టు కొన్ని స్కూల్స్కి మీరు అంటే పేరెంట్స్కి మీటింగ్ మీరు రావాలి సార్. వస్తారు ఎనీ టైం 1 week ముందు చెప్పిన ఎక్కడికైనా వస్తాను. మదర్స్ మీట్లో మీరు చెప్తారు కానీ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా ఇంత బాగా మాట్లాడతారు నేను అనుకో భయపడుతూ వచ్చాను సార్. నేను ఫ్రీ మ్యాన్. నేను చెప్పాను కదా, నా దగ్గరికి మా ఇంటి కానిస్టేబుల్స్ వస్తారు ఇక్కడికి. ఇప్పుడు మహబూబ్నగర్లో పనిచేస్తాను. రంగినేని మన్మోహన్ అని అబ్బాయి వస్తారు. ఇప్పటికి వాళ్ళ మిస్సెస్తో వచ్చాడు, పిల్లలతో వచ్చాడు. చాలా సంతోషం. పిల్లల్ని డాక్టరేట్ చేశాడు, చక్కగా తెచ్చుకున్నారు. సో బేసికల్ నేనేంటంటే నేను పేరు పెట్టి పిల్లలను ఎరా బాగున్నాము అంటాను. వాళ్ళు కూడా మా సార్ అనుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. మిమ్మల్ని పేరు పెట్టి ఎరా అంటేనే సంతోషంగా ఉంటుంది. అంటే సార్ మనల్ని ప్రేమ అనిపించారు. మన్మోహన్ బాగున్నావు అంటాం, ఎరా బాగున్నావా అంటే ఈవెన్ నా దగ్గర పనిచేస్తున్న అడిషనల్ టీచర్ లా అండ్ ఆర్డర్లో కూడా పిలుస్తాను, అలానే పిలుస్తాను. ఎరా బాగున్నావా అంటాడు హ్యాపీ మా సార్. తప్పకుండా మరొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం సార్, మంచి విషయాలు చెప్దాము. ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు వస్తాను. ఇదండి నండూరి సాంబశివరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.